అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం అంటే విద్య, ఏదైతే జ్ఞానం ఇస్తుందో, ఏదైతే మనకు తెలుపబడుతుందో, దేని ద్వారా అయితే మనము అన్ని విషయాలు తెలుసుకుంటామో, అది కేవలము భగవంతుడిలోంచి మాత్రమే వచ్చింది. భగవంతుడే తన రూపంగా వచ్చింది. భగవంతుడు వేద స్వరూపుడు. ఆ రూపంలో మనకు వచ్చిందన్నమాట. భగవంతుడితో సమానంగా భగవంతుడి గురించి తెలియజేయడానికి, ఈ సృష్టి గురించి తెలియజేయడానికి, జిజ్ఞాసులకు మాత్రమే అర్థమయ్యేటటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి వేదం మనకు అందింది. చాలా కష్టమైన వేదం. వేద మంత్రాలు చదివినప్పుడు మనకు తెలియదు ఏమంటున్నారు వీళ్ళు అని. ఇది కేవలం కోరికల కోసము చేస్తున్నట్టుగా ఉన్నాయి కదా వేద మంత్రాలు అన్నట్టుగా అనిపిస్తాయి. అయితే వేదాలు మనం ముందు అనుకున్నట్టుగా 2 భాగాలు. మొదటి భాగంనేమో కర్మకాండల భాగం అంటారు, చివరి భాగమేమో జ్ఞానకాండ భాగం. కర్మకాండల భాగం అంటే బ్రాహ్మణము, అదే సంహిత, బ్రాహ్మణము, కొద్దిపాటి అరణ్యకము, ఇవేవైతే ఉన్నాయో కర్మకాండలను తెలియజేస్తాయి. కర్మకాండలు అంటే ఏంటి? మనం చేసేటటువంటి పనులు, ఏ పని ఎలా చేయాలి, ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా, మంత్రాలు ఎలా చదవాలి, దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మొదటి భాగమైనటువంటి కర్మకాండలలో వస్తాయి. చివరికి జ్ఞానకాండ. జ్ఞానకాండలో ఏంటి? అరణ్యకము, ఉపనిషత్తు. అరణ్యకంలో క్రమ పద్ధతిలో సమాజానికి ఎలా దూరం అవ్వాలి. అరణ్యం అంటే అడవికి వెళ్ళిపోవడం. పూర్వకాలంలో వానప్రస్థం తీసుకున్నప్పుడు అడవికి వెళ్తుండేవాళ్ళు. కాబట్టి అడవికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏవి తిని బతకాలి, ఏ జ్ఞానం కోసమై మనము ఆలోచన చేయాలి, నిజమైనటువంటి జ్ఞానం ఏది అనుకుంటూ 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 ఉపనిషత్తుల్లోకి వస్తాం. ఉపనిషత్తులో మనకు పూర్తి స్థాయి జ్ఞానం ఉంటుంది. మనం ఎవరిమి, ఎందుకు పుట్టాము, ఏం చేశాము, ఎందుకు బంధాలు పెంచుకున్నాము, ఎందుకు ఈ బంధాలని తెంచుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. బంధాలని ఆలోచనతో తెంచుకోకపోతే వాటిని బలవంతంగా తెంచుకుని వెళ్ళిపోవలసిందే. కాబట్టి మానసికంగా మన ఎదుగుదలని నిర్దేశిస్తాయి అరణ్యకాలు. ఎప్పుడైతే అరణ్యకాలలోని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో, ఉపనిషత్తుల్లోకి వెళ్ళేసరికి మనం ఈ శరీరం అనే భావన పోతుంది. నేను ఈ సృష్టిలో ఒక భాగాన్ని అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి శక్తిని గుర్తిస్తాము. ఈ విధంగా భగవంతుడు మనం చేయవలసిన బాధ్యతలన్నీ మనతో చేయించి చివరికి తనెవరో తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ జన్మలో తీర్చుకోవాల్సిన రుణాలన్నీ తీర్చుకోవడానికి మనం పుట్టి కొత్త రుణాలు మళ్ళీ తయారు చేసుకుంటున్నాం. దొరికిన ప్రతి వ్యక్తిని వాడుకోవడం ద్వారా, అన్ని రకాలుగా పతనం అయిపోవడం ద్వారా మళ్ళీ కొత్త రుణాలని తయారు చేసుకుంటున్నాము. కానీ మనం ఏమనుకుంటున్నాము? కేవలం భగవంతుడికి ఒక నమస్కారం చేయడం ద్వారా అయిపోయింది. ఒక ఆలయానికి వెళ్ళాను, అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది. దేవుడికి కనిపించినప్పుడల్లా దండం పెట్టాను, నా బాధ్యత అయిపోయింది. లేదు, 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో తిరుపతి, శ్రీశైలం, షిరిడి, మనకు తెలిసిన కొన్ని దగ్గర ప్రాంతాలకు వెళ్ళాము, సరిపోయింది. ఇంకా ఏం కావాలి? రోజు ఇంట్లోపల 15-20 నిమిషాల పాటు పూజ చేస్తున్నాను. ఏదో మనస్ఫూర్తిగా చెయ్యకపోయినా ఎంతో కొంత పూజ చేస్తున్నాను కదా, ఇక దేవుడికి ఏం కావాలి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విద్య అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఆ విద్యలో మనకు కావాల్సింది ఏంటి అంటే, మనం తెలుసుకోవాలి మనకు కావాల్సినది. దేవుడికి కావాల్సినది ఏమీ లేదు. దేవుడికి కావాల్సిందల్లా మనము పరిణతి చెందిన వ్యక్తులుగా మారడానికే తనలోని భాగమైనటువంటి ఆ వేదాలను మనకు అందించారు ఆయన. కాబట్టి వేద సారాన్ని గుర్తించి పెరగాల్సిన బాధ్యత మనది. కానీ మనము భగవంతుడి కోసం ఏదో చేస్తున్నాము అనుకుని ఒక పిచ్చి భ్రమలో ఉండి రోజుకు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు భగవంతుడి పూజను జరిపి మిగతా 23.5 గంటల పాటు లౌకిక విషయాలలోనే ఉంటున్నాము. పారమార్థిక విషయాలైనటువంటి ధర్మము, మోక్షము, ఈ రెండింటి మనము సాధించలేకపోతున్నాము. నిన్న అర్ధకామంలో ఏమంటారని తెలుసుకున్నాం. లౌకిక పారమార్థ, లౌకిక ధర్మాలు, లౌకిక కరెక్ట్.
లౌకిక పారమార్థికాలండి, పురుషార్థాలే కదండి వాటిని. లౌకిక పురుషార్థాలు, లౌకిక పురుషార్థాలు, లౌకిక పారమార్థాలు. పారమార్థం అంటే పురుషార్థాలు. లౌకిక పురుషార్థాలు, పారమార్థిక పురుషార్థాలు అని రెండు రకాలు. లౌకిక పురుషార్థాలు అంటే ఏంటి? మనకు కామము, అర్థము, కామిని కాంచన అని ఏదైతే అంటామో అవి సంపాదించుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి ధర్మము, మోక్షము ఏవైతే ఉన్నాయో పారమార్థికాలు. అంటే పారమార్థికాల కోసమై మనము జీవితంలో సమయాన్ని కేటాయించడం లేదు. పారమార్థిక విషయాలకై మనము జీవితంలో సమయాన్ని కేటాయించడం లేదు. అయితే వేదాలలో ఉన్నటువంటి వేదాలలో ఏదైతే జ్ఞానం ఉందో అది మనకు ధర్మార్థ కామం మోక్షాలకు, మన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏమన్నానంటే, బాబు నీ అప్పులన్నీ తీర్చుకున్న తర్వాత ఆయన నువ్వెవరో తెలుసుకుని నీ చైతన్యము నా చైతన్యము ఒకటే, మళ్ళీ నా లోపల కలిసిపో. ఏ అగ్ని కణంగా ఒక అగ్నిలోంచి బయటికి వెళ్ళిపోయావో మళ్ళీ ఆ అగ్నిలో కలిసిపో. ఏ నీటి బిందువుగా సముద్రం నుంచి వేరైపోయావో మళ్ళీ ఆ నీటి బిందువులో కలిసిపో. ఏ ఆకాశంలో ఒక భాగంగా ఉన్నావో మళ్ళీ ఆ ఆకాశంలో కలిసిపో. నువ్వు ఎవరివైతే ఉన్నావో అదేంటో నువ్వు తెలుసుకో అనేటటువంటి భావనతోటి వేదాన్ని భగవంతుడు అందించాడు. అయితే ఆ వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టమయ్యేసరికి ఏమైపోయిందంటే, జనాలు వేదాల పైన ఎక్కువ ధ్యాస పెట్టకుండా వారు జీవితంలో రకరకాల కర్మకాండలకై సమయాన్ని కేటాయించడం జరిగింది. ఏకాదశి వ్రతాలు, నోములు, అభిషేకాలు, పాటలు, పారాయణాలు, పూజలు ఇవన్నీ చేయడం ద్వారా వారికి సమయం అయితే గడిచిపోతోంది, సమయం అయితే గడుస్తుంది. కానీ సమయం గడవడానికి మనము ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు. సమయం గడవడానికి అలా కేవలం కూర్చుంటే సరిపోతుంది, సమయం అదే గడిచిపోతుంది. కానీ మనకు కావాల్సింది జరిగిపోయినటువంటి సమయాన్ని మనము ఎలా ముందుకు తీసుకెళ్తాము, ఎలా మన యొక్క పరిణతికి ముందుకు తీసుకెళ్తాము. అందుకోసమే అధ్యయనం. ఈ అధ్యయనంలో మొట్టమొదట వచ్చేది ఎప్పుడు కూడా మనం శాంతి మంత్రంతో తెలుసుకుంటున్నాము. ఈ రోజు మళ్ళీ ఇంకొక శాంతి మంత్రాన్ని తెలుసుకుని ఆ శాంతి మంత్రం యొక్క అర్థాన్ని మళ్ళీ మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ తెలుసుకోబోతున్నటువంటి శాంతి మంత్రం ఏంటంటే, మహానారాయణ ఉపనిషత్తులోని ఉన్నటువంటిది. యజుర్వేదంలో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రంగా భావిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ మంత్రం కూడా మళ్ళీ ఒకటే, జీవితం అంతా ఒక యజ్ఞం. యజ్ఞం అంటే ఒక గొప్ప పని. యజ్ఞం అంటే ఒక గొప్ప పని. యజ తిరగేస్తే జయ. ఏదైతే గొప్ప పని చేస్తే మనకు విజయం లభిస్తుంది. కాబట్టి ఈ జీవితం అంతా కూడా ఒక మహాయజ్ఞము. అంటే ఒక గొప్ప పని. మనం ఏమనుకుంటున్నాము, ఏదో నీచ పనులకు కాదు, మనము నీచ పనులుగా మార్చుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా ఒక మహాకార్యము. ఈ మహాకార్యము మహాయజ్ఞము. ఇదొక గొప్ప యాగం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి కాదు, వేద కాలంలో ఋషులు వారు దర్శించినటువంటి విషయాలన్నీ మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ జీవితం అనేటటువంటి యజ్ఞము ఎప్పుడు కూడా చక్కగా జరగాలి. మనకే కాదు, ఉన్న అందరికీ కూడా బాగా జరగాలి. కాబట్టి అటువంటి ప్రార్థనా మంత్రం ఇది. ఏదైతే భగవంతుడి నుంచి పుట్టింపబడిందో, అంటే సృజింపబడిందో, అంటే మనం ఏమని తెలుసుకున్నాము, ప్రాకృతిక, వైకృతిక సృష్టి అని రెండు ఉన్నాయని తెలుసుకున్నాం. ప్రాకృతిక సృష్టి అంటే పరబ్రహ్మ సృష్టించింది. వైకృతిక సృష్టి అంటే 4 ముఖాల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ సృష్టించినటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మదేవుడు పుట్టించినటువంటి పరబ్రహ్మ కాదు. 4 ముఖాల బ్రహ్మ సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా ఒక యజ్ఞ రూపమే. అంటే ఏంటి అంటే, యజ్ఞం యొక్క రూపము భగవంతుడు. యజ్ఞము భగవంతుడి యొక్క పూజ. యజ్ఞము ఒక గొప్ప పని. యజ్ఞో వై విష్ణు అంటే ఏంటి, యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి చీమలోను, దోమలోను, పురుగులలోను, మనుషులలోను, 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, చెట్లలో, చేమల్లో, లతల్లో, నీటి జీవులలో, జలచరాలు, ఖేచరాలు, భూచరాలు అన్నింటిలో కూడా ఉన్నటువంటిది ఆ పరమాత్మనే. కాబట్టి సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువు కూడా బ్రహ్మ స్వరూపమే, యజ్ఞ వస్తువే. కాబట్టి వాటన్నిటికీ మంగళం జరగాలి. మనం ఇంతకు ముందు మంత్రాలలో కూడా తెలుసుకున్నాం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది కూడా దాదాపుగా అటువంటిదే. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మహానారాయణ ఉపనిషత్తులో ఉన్నటువంటిది. ఇందులోపల ఏం చెప్పుకుంటున్నారు మరి, ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి, ఈ మంత్రము ఎందుకు అందరికీ మంగళకరమైనటువంటి విషయాలు కావాలి అని చెప్పేసి అంటోంది, తెలుసుకుందాం. హరి ఓం
తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళొక్కసారి. హరి ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓ శాంతి శాంతి శాంతి. ఈ జీవితం అనేటటువంటి మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞం లోపల మనకు కావాలి ఎవరిని పూజిస్తున్నాం, ఎవరైతే మంగళకరమైన వాటిని అనుగ్రహిస్తారో, ఈ మంగళాలు మనకిస్తారో ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాము. ఈ జీవితం అనే యజ్ఞము చక్కగా జరగాలి, సవ్యంగా పరిసమాప్తం కావాలి. యజ్ఞం నిర్వర్తించే వారు ఎవరైతే ఉన్నారో వారందరి కోసము మనం ప్రార్థిస్తున్నాం, యజ్ఞం చేస్తున్న వాళ్ళందరి కోసము ప్రార్థిస్తున్నాం. కాబట్టి మనకి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో దైవీ స్వస్తి అస్తు అంటే దేవతలు మనకు మేలు చేయుగాక, మనకు మేలు చేస్తారు. మానుషేభ్య మనుషులందరికీ స్వస్తి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, భేషజం. భేషజ అంటే భిషజ అనే పదం మీరు విన్నారు కదా. భిషజ అంటే ఏంటి, వైద్యుడు అని అర్థం. మనం ఇది దేవతలది తెలుసుకున్నాం. భేషజం అంటే వాడుతో భేషజాలు వేస్తున్నాడు అంటాం, అలా కాదు. భేషజం అంటే ఇక్కడ భిషజం నుంచి వచ్చినటువంటిది, చెట్లు చేమలు అన్నమాట. మనం మొన్న అశ్విని దేవతలు కూడా వీళ్ళు భిషజ భిషజ భేషజ అని చెప్పి తెలుసుకున్నాం. వాళ్ళు ఊర్ధ్వం జిగాతు, ఊర్ధ్వం జిగాతు పెరుగుతూ ఉండాలి. అంటే ఊర్ధ్వం జిగాతు అంటే చెట్లు చేమలు చక్కగా ఎదగాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి ద్విపదే 2 పాదాల జీవులు ఎవరైతే ఉన్నారో వారికి మంగళం. శం అస్తు. శం అంటే శమము. శమము అంటే శాంతి, మనసుకి ఆనందాన్ని కలిగించేలాగా ఉండడాన్ని శమము అంటాము. ఇంద్రియాలకు ఆనందంగా ఉంటే దాన్ని దమము అంటాము. ఇక్కడ శమము అందరికీ జరుగుగాక. చతుష్పదే. చతుష్పదము 4 పాదముల వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా శం మేలు జరగాలి, మేలు జరగాలి. అన్నిటికీ కూడా మేలు జరగాలి. ఈ ప్రపంచమంతా కూడా మంగళ స్వరూపమై ఆనందకరమైనటువంటి రూపంలో అన్ని కూడా ఉండాలి అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి ఇదనమాట. అంటే జీవితం మనం ఎంతసేపు కూడా ఏదో వచ్చేసింది, అదృష్టవశాత్తు వచ్చింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పటిదో మనకు తెలియదు, ఎప్పుడు మళ్ళీ వస్తుందో కూడా తెలియదు, ఎన్ని జన్మల పుణ్యం వల్ల ఎలా వచ్చిందో కూడా తెలియదు. కాబట్టి ఇది ఏంటంటే ఇది భగవంతుడి యొక్క ఉపాసనలో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి శాంతి మంత్రము చాలా గొప్పది. ఎందువల్ల గొప్పది, మేము ఆ పరబ్రహ్మని ఆశ్రయించుకుని ఉన్నాము. తచ్చం యోరా వృణీమహే, ఆయనని మేము ఆశ్రయించుకొని ఉన్నాము. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే, ఆయన వల్ల మాకు శక్తి రావాలి. ఎలాంటి శక్తి రావాలి, ఈ యజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తి రావాలి. దైవీ స్వస్తిరస్తునః, దైవిక శాంతి శుభాలు మనకు దొరకాలి. స్వస్తిర్మానుషేభ్య, మనుషులందరికీ కూడా స్వస్తి జరగాలి, మంచి జరగాలి. ఊర్ధ్వం జిగాతు భేషజం, పైపైకి ఔషధ మొక్కలు అలా పైకి ఎదుగుతూ ఉంటే మేము వాటి నుంచి ఆ వస్తువులను తీసుకుని మేము ఇంకా ఆరోగ్యంగా ఉంటాము. షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, మానవులకు జంతువులకు అందరికీ కూడా శాంతి కలగాలి. తాపత్రయ నివృత్తి అయినటువంటి ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక, ఈ మూడు తాపముల నుంచి నాకు శాంతి జరగాలి. ఇది మానవుని హృదయాన్ని ఆ విశ్వంతోటి అనుసంధానం చేస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఏం తెలుసుకున్నాము, ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఎన్నోసార్లు, ఇది 100 సార్లు తెలుసుకున్నాం. ప్రకృతి శక్తులకు అనుగుణంగా గనక మనం జీవితంలో వెళ్తే మన జీవితము చాలా ఆనందంగా గడిచిపోతుంది. కానీ మనం ఏమైతుందంటే ప్రకృతి శక్తులతో మమేకం అవడానికి ఇష్టపడము, ప్రకృతి శక్తుల్ని గుర్తించము. కానీ ఏమంటాడు, ప్రకృతి శక్తిని నువ్వు గుర్తించు, ఇది నీ వ్యక్తిగత స్థాయి. నీకేదైతే నీ ఆరోగ్యం కోసం నువ్వు అడుగుతున్నావు కదా, అది తీరుస్తుంది మంత్రం. తీరుస్తుంది కాదు, తీర్చాలని నువ్వు కోరుకుంటున్నావు. నెక్స్ట్ సామూహిక స్థాయి, అంటే అందరూ జీవుల యొక్క శ్రేయస్సు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాయి.
నెక్స్ట్ బ్రహ్మస్థాయి, యజ్ఞం, ధర్మం, భగవంతుడి యొక్క అనుభవాల, ఆయన యొక్క అనుగ్రహం, ఇవన్నీ కూడా ఇందులోపల నీకు లభిస్తాయి, లభించాలి అని చెప్పేసి మనం భగవంతుని కోరుకుంటాం. అంటే ఒకటేమో పర్సనల్ లెవెల్ లోపల, ఇంకోటి సమాజం లెవెల్ లోపల, మరొకటి ఏంటి ఆ భగవంతుడి లెవెల్లో. ఈ 3 రకాల యొక్క శ్రేయస్సులు జరగాలి అని ఈ చిన్న శాంతి మంత్రం ఏదైతే ఉందో, ఈ చిన్న శాంతి మంత్రంలో ఇంత గొప్ప విషయం ఉంది. ఇందులో ఏమిటి అసలు అంటే ఏంటి? ఇది మనకు మహా నారాయణ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రకరణం ఇది. ఇందులోపల చాలా సులభంగా మనం తెలుసుకోవాలి అంటే అంతా కూడా పరమాత్మ స్వరూపమే. అంటే మనము శరణాగతి భావాన్ని, మనలో ఉన్న శరణాగతి భావాన్ని చూపిస్తుంది. మేము ఆ దేవుడికి అణిగి ఒణిగి ఉన్నాము, మేము ఆ దేవుడికి తగ్గి ఉన్నాము. కాబట్టి ఈ యజ్ఞం చేయడం అంటే, యజ్ఞం అంటే ఏంటి? ధర్మబద్ధమైనటువంటి కార్యం కావాలి. కాబట్టి ఆయన సహాయాన్ని కోరుతున్నాం. ఎవరిని కోరుతున్నాం? యజ్ఞపతే. ఆ యజ్ఞానికి అధిపతైనటువంటి భగవంతుడిని మేము కోరుకుంటున్నాము. అందరికి సకల సంపదలు కలగాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అని చెప్పేసి చాలా అద్భుతంగా చెబుతున్నారు అనమాట. దీన్నంతా కూడా ఏంటంటే కొంతమంది ఈ మంత్రాన్ని, మిగతా మంత్రాలన్నింటినీ కూడా జనరల్ గా ఏంటంటే సాధన చేస్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం లోపల ఒక చిన్న దీపాన్ని వెలిగించుకుని కూర్చుంటారు. కూర్చొని ఈ మంత్రాన్ని మొత్తాన్ని 9 సార్లు చేస్తూ మన చుట్టూ ఒక తెల్లని జ్యోతి అంతా వ్యాపించి ఉంది అని చెప్పేసి ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని 9 సార్లు జపిస్తూ ఉంటారు. ఇది మహానారాయణ ఉపనిషత్తు లోపల చెప్పినటువంటి ఒక ధ్యాన పద్ధతి, ఒక సాధన పద్ధతి అన్నమాట. ఇది ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తం లోపల మధురంగా, గంభీరంగా, మౌనంగా పలికినా, ఎలా పలికినా కూడా సరే, దీనివల్ల ఏమవుతుంది? శరీరము, మనస్సు, మన ప్రాణశక్తి, శరీరము అంటే ఈ బాడీ, మనస్సు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, ప్రాణశక్తి అంటే పంచ ప్రాణాలు, ఇవన్నీ కూడా సమతుల్యత సాధిస్తాయి. తాపత్రయాలు నివారించిపోతాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. తర్వాత నువ్వు చేస్తున్నటువంటి కర్మ పనులు ఏవైతే ఉన్నాయో, కర్మ అంటే యజ్ఞం కర్మబద్ధంగా చేస్తున్నావు, ధర్మం కోసం చేస్తున్నావు. కర్మ నీకు నిర్దేశించినటువంటి కర్మ దేనికోసం చేస్తున్నావు? ధర్మం కోసం. కాబట్టి అవి కూడా నువ్వు సాధించగలుగుతావు. ఈ మంత్రాన్ని ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే సహస్రార చక్రంపై ఉంచి చేసినట్లయితే, అంటే ధ్యానం అంతా కూడా నా సహస్రారంలో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే నేను పరమాత్మతో ఏకం పొందినటువంటి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వశక్తుల అన్నింటి యొక్క సమన్వయం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మన నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ చెప్పినటువంటి ధ్యాన పద్ధతి ద్వారా మన నరాల యొక్క శుద్ధి, హృదయం యొక్క వికాసము, ఇవన్నీ కూడా జరగడానికి ఉంటుంది. ఇవి చేసిన వారు మాత్రమే యాక్చువల్ గా నమకం, చమకం, రుద్రం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇది చేయరు. కానీ చాలా మంది ఇది నేర్పించకుండా చేస్తూ ఉంటారు. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పాను అన్నమాట. ఓకే, సో ఇందులోపల ఉన్నవన్నీ బీజాక్షరాలు లాంటివే. మీకు ఇప్పుడు ఇందులోపల చూసినట్టయితే తచ్చం, యో, రా అనేవి, త, చ, యా, రా అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి బీజాక్షరాలు, బీజశక్తి ఉంది. ఇందులోపల తత్వం ఏముందంటే చిత్, చైతన్యం అనేటటువంటిది, చైతన్యం ఉంది. శుద్ధ చైతన్యం, ఆ చైతన్యాన్ని మీ లోపలికి స్వీకరిస్తున్నారు, ఆవాహనం చేస్తున్నారు. రెండోది వరుణీమహే, వ, న అనే 2 బీజాక్షరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 బీజాక్షరాలు జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఈశ్వరుడికి చేసే శరణాగతి, సమర్పణ, వాటికి సంబంధించినటువంటి ప్రభావాన్ని ఈ బీజాక్షరాలు ఇస్తాయి. కాబట్టి ఎందుకు మంత్రాలు అంటే, వేదాలలో ఉన్నటువంటి మంత్రాలు శబ్ద తరంగాలు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. లలితా సహస్రనామం తెలుసుకున్నప్పుడు ఇంకాస్త వివరంగా తెలుసుకున్నాము. ఈ మంత్రంలో ఏదైతే బీజాక్షరాలు అని చెప్పామో, ఆ బీజాక్షరాల గురించి తెలుసుకుంటున్నాం మనం. గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే అన్న అందులోపల గా, యా, జ, జ్ఞ, చచ్చ, జన, తన వాటికంటే ముందు వస్తుంది కదా ఆ పదం అన్న జ్ఞ అని. దాని ద్వారా కర్మ గురించి తెలుస్తుంది, కార్యసిద్ధి, ధర్మం ఎలా పొందాలి అని. దైవీ స్వస్తి, ఇక్కడ ద, వ అనేటటువంటి 2 బీజాక్షరాలు వస్తున్నాయి. దీని ద్వారా మనకు శాంతి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఈ బీజాక్షరాలు కనుక చదివినట్లయితే ఆ భగవంతుడి యొక్క దైవ శక్తితోటి మనము ఏమంటారు దాన్ని, జాయిన్ అవ్వడం, అనుసంధానం.
ఒక్కొక్కసారి తెలుగులో తెలుస్తాయి కానీ ఇంగ్లీష్ లో తెలియవు. ఈరోజు ఫస్ట్ ఇంగ్లీష్ లో తెలిసి తెలుగులో అనుసంధానం జరగడానికి అవుతుంది. భేషజము భ ష జ అనేటటువంటి ఈ మూడు బీజాక్షరాలు కూడా ఏంటంటే, బీజాక్షరం అంటే ఏంటి, శక్తి ఉన్న అక్షరం. ఒక అక్షరంని బీజ అక్షరము అంటారు, శక్తి ఉన్న ఒక అక్షరం. ఇందులోపల ఆరోగ్యానికి రక్షణకు సంబంధించినటువంటిది ఉంది. అంటే ఇది గనక మనం శబ్దంగా చదువుకున్నట్లయితే, దీన్ని పొద్దున్న లేచి ఇందాక చెప్పినటువంటి పద్ధతిలో కనుక చదువుకున్నట్టయితే విశ్వ చైతన్యంతో మనము ఐక్యమయ్యే అవకాశం ఉంది. వండర్ఫుల్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను దీంట్లో. తర్వాత మళ్ళీ మనము ఎప్పట్లాగా ఋగ్వేదంలోకి వెళ్ళిపోదాం. జై శ్రీకృష్ణ. సార్ ఇది ఫస్ట్ వర్డ్ ఓం తచ్చయ్యోరా వృణీమహేనా లేదా తచ్చయో మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోలేదా? నాకు పంపిమంటే పంపిస్తాను. తచ్చం సార్, తచ్చం యోహో, తచ్చం యోహో సార్, విసర్గ యోకి విసర్గ వస్తుంది. తచ్చం యో. సస్వర వేద మంత్రాల్లో తచ్చయ్యోరా వృణీమహే అని. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, చెప్పండి. ఫస్ట్ ఇది తచ్చయ్యోరా వృణీమహేనా లేదా తత్ ఒకటైతే మీరు తత్ అన్న తత్ తం తచ్చం అయిపోయింది. తత్షం ఓం తత్ షమ్. దాన్ని ఎక్కడ తీసుకున్నట్టయితే తత్ అంటే అది, షమ్ అంటే ఫస్ట్ ది, ఓం తచ్చం అంటారు. తచ్చం సచ్చిం సచ్చిదానంద. సచ్చిదానంద అంటే ఏంటి? సత్ చిత్ సచ్చి అన్నారు, అవునా? ఇక్కడ మనం ఏమంటున్నాం? ఓం తత్ షమ్, తత్ షమ్ తచ్చం, ఓం తచ్చం, ఓం తచ్చం. ఓకేనా? యహ, యహ అంటే ఎవరు అని. యహ అంటే ఎవరు, ఎవరైతే తత్ షమ్ ఎవరు, తచ్చం యహ. ఓకేనా? లేదా ఏమన్నా డౌట్ ఉందా? అస్మనీ మహే అంటే ప్రార్థిస్తాడు. యహ ప్లస్ అస్మనీ మహే, యోర వృణీమహే అంటే ఇక్కడ ఏమైంది? ఆ యహ రేఫంగా మారిపోయింది అన్నమాట. రేఫ సంధి వచ్చేసేసి అక్కడ ఏమైందంటే ఈ రేఫనీగా మారిపోవడం వల్ల ఓం తచ్చం యోరా వృణీమహే అని చెప్పేసి చదువుతున్నాం. కానీ అది ఓము తత్తు షమ్ము యహ వృణీమహే అస్మనీమహే. ఓకేనా? ఈ మంత్రాన్ని ఇంతకు ముందు చెప్పినట్టుగా వేదంలో ఏ మంత్రం చదివినా కూడా శక్తి వస్తుంది. అది ఒకటి మీరు గుర్తుంచుకోండి. వేదంలో ఏ మంత్రం చదివినా శక్తి వస్తుంది. ఇప్పుడు ఇదే ఎందుకు చెప్పుకున్నాము అంటే, జనరల్ గా రుద్రం నమకం చమకం నేర్చుకునే ముందు ఇది నేర్పించాలి. అయితే చాలా మంది నేర్పించరు. అందుకోసం అని చెప్పి జస్ట్ మీకు ఒక శాంపుల్ గా నేను చెబుతున్నాను అన్నమాట ఇది. ఓకేనా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్న లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం మనం. ఈ రోజు మనం ఇది 1వ మండలంలోని 3వ సూక్తం తెలుసుకుంటున్నాం కదా, దాని వివరణ తెలుసుకుందాం. ఎవరికి అర్థం కాని వాళ్ళు ఎవరు ఉన్నారా, లేకపోతే అందరికీ చక్కగా అర్థమైనట్టేనా? వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మళ్ళీ ఈ ఋగ్వేదం అయితే అందరి దగ్గర ఉంది కదా, లేకపోతే నన్ను పంపించమంటారా? ఉన్నాయి సార్. సరే, నేను పంపిస్తాను. ఆగండి, ఇవాళ పంపిస్తున్నాను. ఆగండి, ఎందుకంటే నాకు ఇవి నోటికి రావు కదా. ఇవాళ పంపిస్తాను, తర్వాత నేను మొత్తం ఫైల్ పంపిస్తా. రావడం లేదు, ఒక్క నిమిషం. మన ఋగ్వేదం గ్రూప్ లోనే పెడుతున్నాను, ఒకసారి చూడండి. రజనీ గారు కరెక్ట్ గా పెట్టారు, ఇక్కడ రజనీ మేడం కరెక్ట్ గా పెట్టారు, అది కరెక్ట్. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇది వెతకాలి. ఫైల్ ఎక్కడుంది? ఇది ఈ ఫైల్ ఎక్కడి నుంచి కాపీ చేశానో తెలియట్లేదు.
అది ఎక్కడ, ఒక్క నిమిషం, లెట్ మీ డౌన్లోడ్ ఇట్ అగైన్. ఓకే, లెట్ us సేవ్ ఇట్ టు ద డెస్క్టాప్, దెన్ ఐ విల్ సేవ్ ఇట్ టు యు ఆల్. అందులో చూసుకోండి ఒకసారి. ఇది ఏదైనా కూడా మీరు ఊరికే అడగకుండా ఉండకండి దయచేసి. ఓకే, ఒక్కసారి చూసుకోండి ఫైల్ మీకు అందరికీ అందిందా లేదా చూసుకోండి. V003 అని ఉంటుంది చూడండి. వచ్చిందా అందరికి? వచ్చింది సార్. ఎస్ సార్, వచ్చింది. అందులోపల ఇది పేజీ నంబర్ 10. పేజీ నంబర్ 10లోకి వెళ్ళండి. మనం ఏం చేస్తున్నాము ఇందులోపల, మనము ఏం నేర్చుకుంటున్నాము? ఋగ్వేద సంహిత లోపల 1వ మండలంలోని 3వ సూక్తం గురించి తెలుసుకుంటున్నాం. ఏముంది 3వ సూక్తం లోపల? మనకు ఋషి సేమ్ విశ్వామిత్రుడి కుమారుడైనటువంటి వైశ్వామిత్ర మధుచంద్రుడు, ఆయన ఏం చేశాడు? మొదటి 3 శ్లోకాలు అశ్విని దేవతలకు, అంటే డాక్టర్స్ అని ఎవరైతే అనుకున్నామో వారికి తను చేస్తున్న యజ్ఞానికి ఆహ్వానిస్తూ పిలిచాడు. 4, 5, 6 ఇంద్రియాలకు రాజు అయినటువంటి ఇంద్రుడిని పిలుస్తున్నాడు. 7, 8, 9 విశ్వదేవతలు. విశ్వదేవతలు అంటే అష్టదిక్పాలకులు అని ఎవరినైతే మనం చెప్తామో వారు, అంటే సమన్వయము కుదిరేటటువంటి అష్టదిక్పాలకులు. ఇంద్రుడు, యముడు, వరుణుడు, వీళ్ళందరినీ కలుపుకొని విశ్వదేవతలు. ఆ విశ్వదేవతలని చేస్తున్నాడు. తర్వాత చివరగా ఇప్పుడు ఇది మొట్టమొదటిసారిగా సరస్వతి అని ఒకటి పెట్టారు. ఈ సరస్వతి అని పెట్టడానికి కారణం ఏంటంటే, సరస్వతి అంటే మన బ్రహ్మదేవుడి భార్య కాదు. ఇక్కడ సరస్వతి అంటే ఎవరు అంటే, మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారిని సరస్వతి అని అంటారు. ఓకేనా? సో అది మీరు గుర్తుంచుకోండి. సరస్వతి అంటే వెంటనే రూపం ఇచ్చేసేసి వీణ పట్టేసుకొని మన బ్రహ్మదేవుడి భార్య అన్నట్టుగా పెట్టుకోకుండా ఉండండి, కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? నేను మొత్తం చదువుతాను. అయితే లక్కీగా ఇందు లోపల మీకు ఇది కూడా ఉంది చూడండి, ఇది ఎలా చదవాలో కూడా మీకు పైన చూసుకుంటూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు. మీరు టైం ఉన్నప్పుడు మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో హరి ఓం. అశ్వినా యజ్వరీరిషో ద్రవత్పాని శుభస్పతి పురుభుజా చనస్యతం అశ్వినా పురుదంససా నరాశవీరయ ధియా దిశ్చా వనతం గిరః దస్రా యువాకవః సుతా నా సత్యా వృత్తబర్హిషః అయాతం రుద్రవర్తని ఇంద్రాయాహి చిత్రభానో సుతా ఇమే త్వాయవః అన్వీభిస్తనా పూతాసః ఇంద్రాయాహి ధియేషితో విప్రజూతః సుతావతః ఉపబ్రహ్మాని వాఘతః ఇంద్రాయాహి తూతుజాన ఉపబ్రహ్మాని హరివః సుతే దధిష్వనశ్చనః ఓమాసశ్చర్షణీధృతో విశ్వే దేవాసాగత దాశ్వాంసో దాశుసహస్సుతం విశ్వే దేవాసో అప్తురః సుతమాగంతతూర్ణయః ఉస్రా ఇవ స్వసరాణి విశ్వే దేవాసో అశ్రితయేష్ ఏహి మాయాసో అద్రుహః మేధం జుషంతమహ్నయః పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్ణుధియా వసుః చోదయత్రీ సూనృతానాం చేతాంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ మహో ఆన్నః సరస్వతీ ప్రచేతయతి కేతునా ధియో విశ్వా విరాజతి. మనం అనుకున్నట్టుగా మూడు శ్లోకాలు కనుక మనము వివరించుకున్నట్లయితే, ముందుగా అశ్విని దేవతలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. అశ్విని దేవతల తర్వాత ఏమవుతుంది? ఆయన అశ్విని దేవతలతో పాటుగా ఆయన ఇంద్రుడిని ఆహ్వానిస్తున్నాడు. ఇంద్రుడిని కూడా ఆహ్వానించిన తర్వాత ఏమంటాడు? విశ్వదేవతలను ఆహ్వానిస్తున్నాడు. విశ్వదేవతలను అయిపోయిన తర్వాత సరస్వతీ దేవిని స్తుతించడం జరుగుతుంది. ఎందుకు? వీటన్నిటికీ కారణం ఏమిటి చెప్తున్నాడు అనమాట. మొదటి శ్లోకం గురించి చెప్తున్నాడు. మీరు ఎవరంటే, ఈ అశ్విని దేవతలు అంటే మన డాక్టర్స్ అని చెప్పి తెలుసుకున్నాం. మీరు యజ్ఞం లోపల
ఏదైతే మాకు కావలసినటువంటి ఫలితం ఉందో అదంతా కూడా అందించేవాళ్ళు. ఏ శుభకార్యం జరిగినా మీరున్నారు. ఆరోగ్యం లేకపోతే మాకు శుభకార్యాలు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. మీరేంటంటే ఇలా చేతులు జాపి మమ్మల్ని స్వాగతిస్తున్నారు. సాయాన్ని అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు అనేక విధాలుగా ఉపయోగపడతారు కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మనం గత వారం తెలుసుకున్నది ఏంటి, అశ్విని దేవతల గురించి వీళ్ళు చాలా పరాక్రమం ఉన్న వాళ్ళు, చాలా వేగంగా వెళ్ళేవారు. డాక్టర్స్ కూడా చాలా వేగంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, ప్రభావశీలురై ఉండాలి అని చెప్పేసి గత వారం మనం తెలుసుకున్నాం. కాబట్టి వీళ్ళు వివేకవంతులై కూడా ఉండాల్సిందే. మా ప్రార్థనలు మీరు వినాలి. మేమేవైతే పాటలు పాడుతున్నామో ఆ పాటలను కూడా మీరు వినండి, ఆ పాటలను మీరు స్వీకరించండి. ఓ అశ్విని దేవతలారా, మీరు చాతుర్యం నిండినటువంటి వారు, మంచి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. మా స్థుతులు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఏవైతే మేము పొగుడుతున్నాయో మా స్థుతులు, వాటిని మీరు అంగీకరించండి అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓ ఇంద్ర, నువ్వు చాలా ప్రకాశవంతుడు, చిత్రభానుడు, చిత్రంగా ప్రకాశించేటటువంటి వాడు, విశిష్టంగా ప్రకాశించేటటువంటి ఓ ఇంద్ర, నువ్వు చాలా గొప్పవాడు అని తెలుస్తుంది. నీకోసమని ఇక్కడ మేము సోమరసం అర్పించడానికి రెడీగా ఉన్నాం. నువ్వు వచ్చేసి వాటన్నింటినీ కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఓ ఇంద్ర, నువ్వు వివేకంతో మేము ఏవైతే సోమరసాన్ని అందించడానికి నీకు ఆహ్వానం పంపానమో ఆ ఆహ్వానాన్ని ముందు ఒప్పుకుని ఇక్కడ బ్రాహ్మణులందరూ చేస్తున్నటువంటి ఈ యజ్ఞానికి నువ్వు తప్పకుండా రావాలి. విప్రజూత, ఈ విప్రులందరూ చేస్తున్నటువంటి ఈ యజ్ఞానికి నువ్వు తప్పకుండా రావాలి. ఓ హరివాహనుడా అంటే ఇక్కడ అర్థం ఎవరన్నా చెప్పగలరా? ఓ హరివాహనుడైన ఇంద్ర అని చెప్పేసి అన్నాడు. ఏనుగు వాహనం అనుకుంటాను. సో కాబట్టి ఇంకొక పేరేంటి మన ఆయన ఏనుగు పేరేంటి? ఐరావత వాహనం పేరు హరి అని కూడా దానికి ఒక పేరు అన్నమాట. సో అది అయితే మేము పాడుతున్నటువంటి పాటలు మీరు మేము మంచిగా నువ్వు వస్తున్నావు అని చెప్పేసి చాలా మంచి సామవేదంలోని పాటలు కూడా పాడి వినిపిస్తాం నీకు. ఇప్పుడు మేము ఏవైతే రుక్కులు చదువుతున్నామో ఈ రుక్కులు చదివే వాళ్ళే కాదు, ఇక్కడ యజ్ఞం చేసేవాడు ఒకడున్నాడు, పాటలు పాడేవాడు ఒకడున్నాడు. ఇదంతా ఆర్గనైజ్ చేసిన వాడు. నలుగురం కూర్చొని ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం. ఆ చక్కటి పాటలు నువ్వు విను. మేము చేస్తున్నటువంటి ఈ సోమరసాన్ని యొక్క అర్పణము నువ్వు తీసుకో. మా యజ్ఞాన్ని మీరే రక్షించాలి. విశ్వదేవతలారా, ఇప్పుడు మెల్లగా ఇంద్రుడి దగ్గర నుంచి విశ్వదేవతలకు వెళ్ళారు. అన్ని దిక్కుల నుంచి మీరు మమ్మల్ని కాపాడాలి. మీరు కూడా వచ్చి ఈ సోమరసాన్ని తీసుకోండి. మేము ఎంతో కష్టపడి ఈ సోమం అనేటటువంటి ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చంద్రుడి యొక్క వెన్నెల ద్వారా అద్భుతంగా పెరుగుతాయి. చక్కటి విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు చంద్రుడు చెట్లు పెరగడానికి కావలసినవన్నీ కూడా ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన వాటిలోంచి అమృతం లాంటి ఒక గొప్ప పదార్థం తయారవుతుంది. మాకు తెలుసు, మేము అది మీకు ఇస్తే మీరు సంతోషపడతారని. అగ్ని ద్వారా మేము వాటిని పంపించవచ్చు, కానీ మీరే దగ్గరికి వచ్చి తీసుకుంటే మాకెంతో బాగుంటుంది. కాబట్టి మేము ఈ సమర్పించినటువంటి సోమాన్ని మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేసి మేము మీ చుట్టాలం అనుకోండి, మేము మీ బంధువులం అనుకోండి, వచ్చేసేసి హ్యాపీగా మా దగ్గర నుంచి వీటిని మీరు స్వీకరించడానికి ఇష్టపడండి. మీరు ఈ విశ్వంలో అన్ని శక్తుల యొక్క కలయిక కాబట్టి మీరు మా లోపల మేధస్సు యొక్క సమృద్ధికి ఉపయోగపడతారు. మీరు ఎప్పటికీ కూడా హానికరం కారు, ఎందుకంటే మీరు 8 దిక్కులుగా మమ్మల్ని చక్కగా పరిపాలిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న శక్తుల యొక్క కలయిక మీరు ఎప్పటికీ హాని చేయరు. మాకు ఎప్పటికీ కూడా మీరు మంచి చేస్తారు. మా యజ్ఞాన్ని ఆనందంగా మీరు స్వీకరించండి అని మెల్లగా సరస్వతీదేవి. సరస్వతి అనగానే శుచి, శుభ్రత, వీటి గురించి మీరు కూడా మా యజ్ఞంకి రావాలి. ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయండి, సక్సెస్ఫుల్ గా చేయాలి. మీరు మీ జ్ఞానంతో, మీ వాక్కుతోటి మాకు మీరు సహాయం చేయండి. మీరే గనక సరిగ్గా లేకపోతే మేము ఈ యజ్ఞాన్ని ఈ వాక్కుతో, ఈ నోటితో ఎలా మేము దాన్ని అందించగలుగుతాం? కాబట్టి సరస్వతి, నువ్వు ఇక్కడికి వచ్చి మాకు సహాయం చెయ్యి. ఎందుకంటే సరస్వతి మాకు మంచి మాటలను ప్రేరేపిస్తారు. మా నుంచి చక్కటి మాటలు రావాలి. మా లోపల చక్కటి ఆలోచనలను ఆవిడ అందిస్తుంది. మా యజ్ఞాన్ని ఈవిడ తన వాక్కు శక్తి ద్వారా ఈవిడ కాపాడుతుంది. విశ్వశక్తులు ఏ విధంగానైతే సమన్వయం చేసినటువంటి శక్తుల ద్వారా కాపాడతాయో, అసలు వాక్కు స్పష్టంగా ఉంటే కదా ముందు మనం దేవతలను సరిగా పిలిచేది. కాబట్టి మహోత్తరమైనటువంటి ప్రవాహం, ఒక సరస్వతి నదిలాగా ఆవిడుందో ఆవిడ ఇక్కడ జ్ఞాన ధారగా ప్రవహిస్తోంది, ప్రకాశిస్తోంది. అన్ని బుద్ధులను కూడా ఆవిడ మనకు అందిస్తుంది.
అని చెప్పేసి ఏం చెప్తున్నారు? బేసికల్లీ వీళ్ళని పొగుడుతున్నారు, వీళ్ళందరినీ కూడా మేము చేస్తున్న యజ్ఞానికి రమ్మంటున్నారు. ఇప్పుడు మనము మామూలుగా మన లౌకిక దృష్టితోని గనక దీన్ని విన్నట్లయితే ఇది మనకి ఏమనిపిస్తుంది? ఇది కేవలము ఏదో ఏదో భగవంతుణ్ణి మనము ఒక ఒక ఏదో చిన్న యజ్ఞం చేస్తున్నామో పిలుస్తున్నట్టుగా. నిజంగా చెప్పాలంటే అదే. కాకపోతే వీటి వెనక ఒక గొప్ప తత్వం కూడా దాగి ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అశ్విని దేవతలు, ఇంద్రుడు, విశ్వదేవతలు, సరస్వతి వీరందరూ రండి మా యజ్ఞాన్ని కోరుకోండి అంటే ఏమంటున్నారు? ముందు భక్తికి మౌలికమైనటువంటి అంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో, మూల భావం ఏదైతే ఉందో అది. అంటే ఈ మూల భావం ఎప్పుడూ కూడా కర్మకాండలే. ప్లీజ్ ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఆపేయండి. భక్తికి మూలము కర్మకాండలే. వీటి ద్వారా ఏమవుతుందంటే మనసు చలిస్తుంది. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తాం. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అంటారు. అంటే చిత్తశుద్ధి కలిగి తీరాలి. చిత్తశుద్ధి జరగనిదే నేను పరమాత్మని నాలోకి స్వీకరించలేను. చిత్తశుద్ధి గనక నా లోపల జరగలేదు అంటే నేను పరమాత్మని స్వీకరించినట్టే లెక్క. కాబట్టి నన్ను నేను పరిశుద్ధుడిగా చేసుకోవాలి అంటే ఆ పరమాత్మ నా దగ్గరికి రావాలి. తర్వాత ఇంకొక అర్థం అంటే ఒకటేమో భక్తి యొక్క మూల రూపాన్ని చూపిస్తుంది మంత్రం. తర్వాత ఏం చెప్తోంది? ఇంద్రుడి నుంచి వచ్చేటటువంటి శక్తి, విజయము, పరాక్రమము ఇవన్నీ ఇంద్రుడి నుంచి. రెండవది ఏంటి? అశ్విని దేవతలు వైద్యము, సహాయం, మనకు కావలసినటువంటి శక్తిని, శరీరంలో శక్తిని అందించడానికి అశ్విని దేవతలు. విశ్వదేవతలు, ఈ సమిష్టి దేవతా శక్తులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వదేవతలు. వీరు జ్ఞాన స్వరూపిణి, వాక్కు రూపము, విద్యకు రూపమైనటువంటి సరస్వతి. వీరందరూ కావాలి నాకు. అంటే నాకు 4 లక్ష్యాలు ఉన్నాయి జీవితంలో. ఒకటేంటంటే నాకు శక్తి కావాలి, ముందు ఇంద్రియ పుష్టి కావాలి, తర్వాత ఆరోగ్యంగా ఉండాలి నేను, తర్వాత సామూహిక శ్రేయస్సు కూడా కావాలి. ఒకవేళ నాకు ఈ శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ నాకు లక్ బాలేదు, ఏం చేస్తాం? అన్ని అంగల్లో దొరుకుతున్నాయి కానీ అల్లు నోట్లో శనుంది, అప్పుడు ఎలాగా? కాబట్టి విశ్వ శక్తుల యొక్క సమన్వయం కూడా నాకు ఉండాలి, గ్రహాల యొక్క అనుకూలత కూడా నా పైన ఉండాలి అని చెప్పి చెప్తుంటారు కదా. ఇక్కడ గ్రహాలను పక్కన పెట్టేసి విశ్వశక్తులను అర్థం చేసుకోండి. ఆ విశ్వశక్తుల యొక్క అనుకూలత నాతో ఉండాలి, అనుకూలత, జ్ఞానం కూడా నాకు ఉండాలి, ఆ వాక్ శుద్ధి కూడా నా లోపల ఉండాలి. కాబట్టి 4 రకాల శక్తులు ఎవరికైతే మనిషికి కావాలి, ఇవి 4 నీకు ఉండాలి. ఓ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నావో, మంత్రాలు చదువుతున్నటువంటి ఓ సాధకుడా, నీ ముందు 4 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 4 లక్ష్యాలని నువ్వు సాధించాలి. శక్తివంతంగా, ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, సరైనటువంటి ఆహారాన్ని తీసుకో, భగవంతుడి పైన నీ భారమంతా వదిలేసేయి, వాక్శుద్ధిని చేసుకో. యజ్ఞం అంటే ఇది మనిషి దైవంతో పెట్టుకున్నటువంటి కనెక్షన్. దేవుడికి మనకు అనుసంధానం అంబికా దర్బార్ అగరవత్తి లాగా మనకు దేవుడికి మధ్య సంబంధమే యజ్ఞం. సింపుల్. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం దీనికి. తన్ మన్ ధన్ అంటాం కదా, ఇవన్నీ మనం ఖర్చు పెడుతున్నాం. ఎందుకు ఖర్చు పెడుతున్నాము? వీటన్నిటి ద్వారా ఆ భగవంతుని మనలోకి స్వీకరించడానికి. అంటే మన దగ్గర ఇది త్యాగ బుద్ధి ఒకటి తెలుస్తుంది. తర్వాత యజ్ఞం అనేది కేవలం మన లాభం కోసమే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి అన్నింటి లాభం కోసము కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి విశ్వ శ్రేయస్సు కోసం చేసేటటువంటి ఆధ్యాత్మిక చింతన. ఈ చదువుతున్నవన్నీ కూడా ఓ ఇంద్రుడా నువ్వు వచ్చి సోమరసం తీసుకో, ఓ సరస్వతి నువ్వు వచ్చి కాదు. దాంట్లో అర్థం ఏమిటంటే నేను మౌలికమైనటువంటి భక్తితో స్టార్ట్ చేస్తున్నాను. నా జీవితంలో 4 లక్ష్యాలు ఉన్నాయి. ఏమిటా 4 లక్ష్యాలు? ఎవరన్నా చెప్పండి. శారీరక బలము, విశ్వశక్తులతో సంధానము, బలము చెప్పండి సార్. ఇంద్రియ పుష్టి, ఆరోగ్యం, సామూహిక పుష్టి, విశ్వశక్తుల సమన్వయం. శక్తుల సమన్వయం, జ్ఞానం. బలము సార్ అశ్విని దేవత నుంచి బలము, ఇంద్రుడి నుంచి బలము, అశ్విని దేవత నుంచి జనరల్ వెల్నెస్, మంచి ఆరోగ్యము, అది విశ్వదేవతల నుంచి సామూహిక శ్రేయస్సు కోసం ప్రార్థన, తర్వాత శక్తుల అనుసంధానం ఉండాలి మనకు. సరస్వతీదేవి ప్రార్థన ఏమంటే వాక్శుద్ధి కొరకు. చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. సో ఇప్పుడు మనకేంటంటే చాలా మందికి వేదాల పైన ఒక చిన్న అపోహ ఉంది. ఏమున్నాయి వేద మంత్రాల్లో ఎంతసేపు వీడిని పొగుడు, వాడిని పొగుడు, వాడిని పొగుడు. ఎందుకు పొగుడుతున్నావు నువ్వు? ఆ పొగడ్డం అంతా కూడా ఒక శ్లోకంలో అయిపోదా? ప్రతి శ్లోకానికి కారణం ఏంటి? డిఫరెన్షియేషన్ ఎందుకుంది? ఆ డిఫరెన్షియేషన్ ఎందుకుంది అంటే ముందు కనుక మనం నేర్చుకున్నట్లయితే పరబ్రహ్మ రూపం లోపల అగ్నిని చూసాము. తర్వాత ప్రకృతి శక్తులలో ఉన్నటువంటి వరుణుడు, మిత్రవరుణుడు, తర్వాత వాయుదేవుడు, ఇంద్రుడు, వీరందరినీ గతి శక్తి, చలన శక్తి,
మనకు కావలసినటువంటి యోగ శక్తిలోకి తీసుకెళ్ళాం. ఇప్పుడేం చేస్తున్నాం మనము? అద్భుతమైనటువంటి సమన్వయం, 4 శక్తుల యొక్క సమన్వయం కోసము చూస్తూ సరస్వతీదేవిని మనము తీసుకున్నాం. అంటే మన ప్రాణశక్తులు, మనకు ఈ ప్రాణానికి కావలసినటువంటి సహాయ శక్తి ఎవరిస్తున్నారు? అశ్విని దేవతలు. అశ్విని దేవతలు, ఈ సమిష్టి చైతన్యము, ఈ జ్ఞానము, వీటన్నిటి యొక్క సమ్మేళనమే మన జీవితం లోపల సంపద. సంపద అంటే కేవలం ఆరోగ్యం కాదు, కేవలము డబ్బు కాదు, కేవలము లక్కు కాదు, అన్ని కలిపి కొట్టినదే. కాబట్టి ఇవన్నీ రావడానికి నేను మూలమైనటువంటి ఒక భక్తితోటి, ఒక సమర్పణ భావంతో నేను ఆ భగవంతుడిని నాలోకి స్వీకరిస్తున్నాను. జీవితం ఒక యుద్ధం. ఏ యుద్ధంలో నాకు పోరాటానికి శక్తి కావాలి, ఆ శక్తిని నువ్వు ఇవ్వు. అదే విధంగా నేను ఎప్పుడు సత్యాన్ని పలకాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండాలి, నాకు సఖ్యం ఉండాలి అంటే మిత్రుడు, ధర్మం ఉండాలి అంటే యమధర్మరాజు. ఈ విశ్వ చైతన్యం అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇవన్నీ చేయగలను, లేకపోతే నేను చెయ్యలేను. కాబట్టి జీవితం అనేటటువంటి ఈ పోరాటంలో ఈ శక్తుల యొక్క సమ్మేళనం నాకు కావాలి. వీటికి కావాల్సినటువంటి జ్ఞాన మార్గంలో కూడా నేను వెళ్ళాలి. గత వారం ఎవరో అడిగారు, సార్ అశ్విని దేవతలది మంత్రం చదివితే బాగుంటుంది కదా? అవును, బాగుంటుంది. అశ్విని దేవతలది కనుక నువ్వు మంత్రము చదివినట్లయితే ఇక్కడ మనకు నాడీ శుద్ధి, ప్రాణశుద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ అశ్విని దేవతలది ఏంటంటే వీళ్ళు సూక్ష్మ చికిత్స, అంటే చాలా లోపల నాడీ వ్యవస్థల లోపలను కూడా ప్రేరేపించి మన శరీరము, మనస్సు వీటన్నిటికీ కూడా సమతుల్యత తెస్తారు. కాబట్టి అశ్విని మంత్రం ఏదైతే ఉందో ఆ అశ్విని మంత్రం జపించడం ద్వారా శారీరక శుద్ధి, మనశ్శాంతి దొరకవచ్చు. ఇది గత వారం అడిగారు, దానికి నేను ఈ వారం జవాబు చెప్తానన్నాను. అదన్నమాట. సో చెయ్యొచ్చా? ఇది చెయ్యొచ్చు. నెక్స్ట్ ఇంద్రుడు యొక్క తత్వం కనుక మనం గుర్తించినట్లయితే ఇంద్రుడు లోపల ఈయన ఇంద్రియాధిపతి. సో కాబట్టి ఇంద్రియాలలో కావలసినటువంటి శక్తి ద్వారా మనకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం తర్వాత వచ్చే ధారణ, ధ్యాన, సమాధులకు దారి తీస్తుంది ఆ శక్తి. కాబట్టి ఈయన మన మూలాధార చక్రం లోపల వజ్రశక్తి అని చెప్పేసి మనము ఈయనని గుర్తించవచ్చు అనమాట, ఇంద్రుడిని. సో అదే విధంగా మనకు తీసుకున్నట్లయితే ఏమంటారు, ఇంకా నెక్స్ట్ ఎవరిని నేర్చుకున్న విశ్వదేవతలను కనుక తీసుకున్నట్లయితే మనకు సహజ యోగ అంటారు. సహజ యోగ అంటే మనం అందరు దేవతల పట్ల, అందరు మనసుల పట్ల, అందరు మనుషుల పట్ల ఒక సమస్థితి, సమభావనను మనకు కలిగించేటటువంటిది ఈ మంత్రం కనుక మనం సరిగా చేసుకున్నట్లయితే. ఇక సరస్వతి తత్వం మన అందరికీ తెలిసిందే. ధియో యోనః ప్రచోదయాత్ అని అంటాం. ఏమిటి అక్కడ? జ్ఞానం ద్వారా నా బుద్ధిని ప్రేరేపించేటటువంటి ఓ శక్తి, ధ్యాన యోగము. సో మనకు శబ్ద శక్తి కావాలన్నా, సంకల్ప శక్తి కావాలన్నా ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏం చేయాలి మరి? సార్ ఇది ఎట్లా చేస్తారు సార్? అంతే ఏంది, అశ్విన యజ్వరీరిషో ద్రవత్పాని శుభస్పతి అనే మంత్రాన్ని కళ్ళు మూసుకుని ఈ ముక్కు పైన ధ్యాస పెట్టి, ఓకేనా, ఆ ముక్కు పైన ధ్యాస పెట్టి శ్వాసను అలా దానిపైన పెడుతూ ఎలా ఊహించుకోవాలి? నా శరీరం లోపల ఉన్న విషం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. చేస్తానంటే చెయ్యండి ఒకసారి, నేను చేయించమంటే చేయిస్తాను ఒకసారి. అందరూ కళ్ళు మూసుకుంటారా? ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం తీసుకొని చేయిస్తాను, ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే, కళ్ళు మూసుకొని ఈ ముక్కు కొనల పైన ధ్యాస పెట్టుకోండి, లేదా కళ్ళు పూర్తిగా మూసుకున్నా కూడా సరే. ఇది ఊహించుకుంటూ మీరు ఏం చేయాలి? ఇది మీ శరీరంలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని తొలగిస్తోంది. అంటే నేను పీల్చుకుంటున్నాను, వదిలేస్తున్నాను, నా శరీరంలో వ్యాప్తి చెందినటువంటి విష బీజాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇది అశ్విని దేవతలకు సంబంధించింది. కాబట్టి అశ్విని దేవతలు వైద్య శక్తిగా మన శరీరంలో ప్రవేశించారు అని కాస్త ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. చేస్తూ గాలి పీలుస్తూ, గాలి వదులుతూ నాలో చెడు వెళ్ళిపోతుంది అని అనుకోండి. 2 సార్లు నేను అంటున్నంతసేపు అదే ఊహించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. హరి ఓం. అశ్వినా యజ్వరీరిషో ద్రవత్పాని శుభస్పతి భుజాచనస్యతం. మళ్ళీ ఇదే మంత్రం. అశ్వినా యజ్వరీరిషో ద్రవత్పాని శుభస్పతి భుజాచనస్యతం. అశ్వినా యజ్వరీరిషో ద్రవత్పాని శుభస్పతి భుజాచనస్యతం. అలా ఎంతసేపు మీరు చేసుకోగలిగితే అంతసేపు దీన్ని చేసుకోవచ్చు అన్నమాట.
చేసుకున్నట్టయితే విష బీజాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. మనకు నా శరీరం లోపల నేను శుద్ధి చేసుకుంటున్నాను నన్ను నేను అని చెప్పేసి ఊహించుకుంటూ చెయ్యండి. ఇది శబ్దానికి సంబంధించింది, ఇది ఆలోచనకు సంబంధించింది. కాబట్టి వేద మంత్రాలలో ప్రతి వేద మంత్రానికి ఒక శక్తి ఉంటుందని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. వేదాలని శ్లోకాలు అనరు, వీటిని మంత్రాలు అంటారని. వేదంలోని మీరు ఏ శ్లోకం తీసుకుని చదివినా ఎంతో కొంత శక్తి వస్తుంది. ఇంతకు ముందు మనం ఒకసారి చెప్పుకున్నాం 20 నుంచి 20,000 హెర్ట్జ్ అనేటటువంటి ఫ్రీక్వెన్సీని కూడా దాటిపోయి వేద మంత్రాల యొక్క ఉచ్చారణ ఉంటుంది. అంటే మనిషికి దొరకనటువంటి ఒక తెలియనటువంటి ఒక శక్తి కూడా మన లోపల నుంచి ప్రవహిస్తుంది అని చెప్పి. ఓకే, సో తర్వాత ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు చెప్పేటప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఇందాక ఏం చేస్తారు, అశ్విని దేవతలేమో మీ ముక్కులో ఉంటారు అని చెప్పి ఎప్పుడో మనం తెలుసుకున్నాం. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ అశ్విని దేవతలు ఈ ముక్కు లోపల ఉంటారు కాబట్టి వారిని మనం ముక్కు శ్వాస తీసుకుంటూ శ్వాసతో పాటుగా మంచి చెడు వదులుతూ మనం చూసుకున్నాం. ఇంద్రుడు మన ఇంద్రియాలలో ఉంటాడు. ఈ ఇంద్రియాలకు కారణమైనటువంటివి భుజాలు, వీటికి వచ్చేటటువంటి శక్తి నాభి నుంచి వస్తుంది. కాబట్టి సుమారుగా నాభి ప్రాంతం లోపల ఒక వజ్రాన్ని పెట్టుకోండి. ఈ వజ్రాన్ని ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను. వెంకటేశ్వర స్వామికి బొడ్డులో వజ్రం ఎందుకు ఉంటుంది? సార్ చెప్పండి. మణిపూరక చక్రం, అది మణిపూరక చక్రం. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అక్కడ మనకు వజ్రం ఉన్నట్టుగా ఊహించుకుంటూ వజ్రం ఉన్నట్టుగా ఒక మణి ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఒక ప్రకాశవంతమైనది మన దగ్గర ఉన్నట్టుగా ఊహించుకుంటూ మనకు ఆత్మవిశ్వాసము, ధైర్యము, శక్తి, ఇంద్రియాల పైన నిగ్రహము ఇవన్నీ వస్తున్నాయి, మన లోపల భయాలన్నీ పోతున్నాయి అని మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇది తప్పక రోజు చేయండి, వీలైన వాళ్ళు తప్పక చేయండి. 3 మంత్రాలే చేయండి చాలు. ఇంద్ర యాహి చిత్రభానో సుతా ఇమే త్వాయవః అన్వీభిస్తనా భూతాసః. బొడ్డులో వజ్రం ఊహించుకోండి. ఇంద్ర యాహి చిత్రభానో సుతా ఇమే త్వాయవః అన్వీభిస్తనా భూతాసః. ఇంద్ర యాహి చిత్రభానో సుతా ఇమే త్వాయవః అన్వీభిస్తనా భూతాసః. ఈ ఋగ్వేద మంత్రాలకి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే అసలు ప్రపంచంలో ఇంకేవీ లేవు. మీకు తెలిసిన మంత్రాలు, మీకు తెలిసిన స్తోత్రాలు ఇవన్నీ కూడా అనవసరము. శక్తివంతమైనటువంటివి, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో పలకగలిగేటటువంటివి, ప్రకృతి శక్తులతో మనను కలిపేటటువంటివి కేవలం ఋగ్వేద మంత్రాలు మాత్రమే. వీటి తర్వాతనే మళ్ళీ మనకు వచ్చేటటువంటి యజుర్వేదంలో గద్యం ఉంటుంది. నమక చమకాలు, రుద్రము అవన్నీ గద్యం అంటారు. ఇక్కడ ఉండేటటువంటి శ్లోక రూపంని మంత్రము అంటారు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. దీంతో ఏమవుతుంది, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం వెళ్ళిపోతుంది. ప్రకాశవంతమైన వజ్రాన్ని మీరు చూస్తూ ఇదే అనుకోండి. ఎంతసేపు ఈ ఒక్క మంత్రము గుర్తుంచుకోండి చాలు. ఇదే విధంగా మీరు సరస్వతిది చూసుకోండి. ఓకే, సరస్వతి దేవి మంత్రం చూసుకుందాం. ఓకే, మళ్ళీ ఈ సరస్వతి మంత్రం తోటి లాభం ఏమిటి? సరస్వతి మంత్రము ఇగో చూసుకోండి. ఇగో సరస్వతి మంత్రం ఇక్కడ ఆజ్ఞ గాని, ఇక్కడ సహస్రారం గాని ఊహించుకోండి. సరస్వతి అంటే జ్ఞానము. ఇక్కడ జ్ఞానంలో గాని, ఇక్కడ సహస్రారంలో గాని ఊహించుకోండి. ఒక జ్యోతి వెలుగుతోంది అనుకోండి. నిజంగా వెలగదు, అదేమీ ఉండదు. దీనివల్ల ఏమొస్తుంది, మనకు స్పష్టమైనటువంటి క్లియర్ థాట్ ప్రాసెస్ వస్తుంది. శబ్దశక్తి, బుద్ధి వికసిస్తున్నట్టుగా అనిపించడము అలా ఊహించుకోండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను. అశ్విని దేవతలదేమో మీరు ముక్కు పైన ఫోకస్ చేశారు. ఎందుకంటే అశ్విని దేవతలు మన ప్రాణంలో ఉన్నారు. మనకు ప్రాణం అనేటటువంటిది మన శక్తి కాబట్టి వాటిపైన ఊహించుకుంటూ చెడు గాలులను వదిలేశాం. ఇంద్రుడు వచ్చేసరికి నాభి లోపల అంటే మణిపూరక చక్రంలో ఊహించుకుంటూ అక్కడ ఒక వజ్రం ఉంది, ఒక మణి ఉంది అని చెప్పి ఊహించుకుంటూ మనకు ధైర్యానికి, సాహసానికి, ఇంద్రియ నిగ్రహానికి, ఇంద్రియ శక్తికి, శరీర పటుత్వానికి, దుష్ట శక్తులు మన నుంచి పోవడానికి, వీటన్నిటికీ ఇంద్రుడిని ఊహించుకుంటూ ఇంద్రుడి మంత్రం చదివాం. ఇప్పుడు సరస్వతి దేవి మంత్రం, ఈ ఆజ్ఞాచక్రం సహస్రారం. అందరికీ చక్రాలు ఎక్కడ ఉంటాయో తెలుసు కదా. మూలార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అని మన శరీరంలో 6+1 7 చక్రాలు ఉంటాయి. ఈ కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రంలో ఒక జ్యోతి వెలుగుతుంది అనుకొని మీరు సింపుల్ గా ఓం వాగ్దైవద విద్మహే అనే మంత్రం ఏదైతే మనకు తెలిసిందో అది చదువుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో
కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఆజ్ఞాచక్రం పైన ఫోకస్ పెట్టుకోండి. అందరూ కూడా నేను చదువుతుంటే ఆజ్ఞాచక్రం పైన ఫోకస్ పెట్టుకోండి. పావకానః సరస్వతి వాజేభిర్వాజినీపతివతి యజ్ఞం వస్తుధియా వసుః. పావకానః సరస్వతి వాజేభిర్వాజినీవతి యజ్ఞం వస్తుధియా వసుః. పావకానః సరస్వతి వాజేభిర్వాజినీవతి యజ్ఞం వస్తుధియా వసుః. ఈ విధంగా మనకేమవుతుందంటే ఇదంతా కూడా ఇది అంతర్గతమైనటువంటి యజ్ఞం. ఈ విధంగా చేయడం ఇది అంటే మన లోపల మనమే భగవంతుని తలుచుకోవడం అన్నమాట. ఇప్పుడు ఏదైతే విష్ణు సహస్రనామాలు అని చెప్పేసి చెప్తున్నామో విశ్వంలో ఉన్నటువంటి శక్తిని అంతా మనలోకి స్వీకరిస్తున్నాం. అదే విధంగా ఏమవుతుంది ఇక్కడ మన హృదయం లోపల భగవంతుడి యొక్క తత్వాన్ని మనము స్వీకరిస్తున్నాం. కాబట్టి ఇలాంటివి అయితే ఒక చిన్న క్లాజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఈ ఋగ్వేద మంత్రాలన్నీ కూడాను ఉదయం చేయవలసినవే అని చెప్పి గుర్తుంచుకోండి. అదేంటంటే ఉదయం మాత్రమే పొద్దున పూటనే లేచి దీని ద్వారా మన శక్తులన్నీ కూడా ఉన్నాయి. అంటే మన నాడీ వ్యవస్థ బాగుపడాలంటేనేమో అశ్విని, మన ఇంద్రియ నిగ్రహము, కార్యసిద్ధి కావాలంటే ఇంద్రుడు, మన ఇంట్లో గ్రహ శాంతి, తర్వాత మన స్నేహితులతో వారితో సమన్వయము, ఇవన్నీ ఉండాలంటే విశ్వ దేవతా మంత్రాలని చెప్పేసి విద్యార్థులు, మళ్ళీ తర్వాత ఈ చదువు చెప్పే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో జ్ఞాన మార్గంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళంతా కూడా మంత్రాలుగా సరస్వతి మంత్రాలను చదువుకోవచ్చు. సో ఈ విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి సాధనని మనము తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఇది అయిపోయిందంటే మనం తర్వాత లెవెల్ అయినటువంటి ఉపనిషత్ కథలోకి వెళ్తాం. బాగుందా? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. జై శ్రీకృష్ణ. ఈ 3 శ్లోకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకమేనా సార్? చాలు, ఒక శ్లోకం చాలు. అంటే వేదంలో ఏది చదివినా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిగతావన్నీ కూడా శ్లోకాలు, ఋగ్వేదంలో ఉన్నవి మంత్రాలు. సో కాబట్టి ఋగ్వేదం అంతా మంత్రమే. ఋగ్వేదం మొత్తము మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి 10 మండలాలు, ఒక్కొక్క మండలంలో సుమారు 1030, 1050 దాకా ఉంటాయి మీకు. అంటే సుమారుగా మీకు 10,000 మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మంత్రాలన్నీ కూడా మీరు ఏది చదివినా సరిపోతుంది. అయితే చదివేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానికైతే పద్ధతి నేను రీసెర్చ్ చేసి చెప్పాను. బట్ ప్రతిదానికి కూడా అలా ఉంటాయి. కానీ అంతా మనకు రీసెర్చ్ చేసే బుక్స్ నాకు దొరకవు కదా. ఇప్పుడు ఇవాళ నాకు 2-3 గంటలు రీసెర్చ్ చేస్తే నాకు దొరికింది. సో కాబట్టి అలాంటి రీసెర్చ్ చేయగలిగితే ఓకే, కానీ అంత టైం ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మనం ఉన్నది ఋగ్వేద సంహితలో, ఇంకా అరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు ఇవన్నీ సో మనం అందుకే 3 years అని చెప్పేసి పెట్టుకున్నది అనమాట. అందుకే ఇదేంటంటే బాగా అర్థం చేసుకుని ఇంట్రెస్ట్ గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దీంట్లో ప్రొసీడ్ అవ్వడం చాలా సులభం అవుతుంది. లేకపోతే ప్రొసీడ్ అవ్వడం కొద్దిగా కష్టమే అన్నమాట. సార్ ఆ 3 శ్లోకాలు వేరుగా పెడతారండి సార్? ఇప్పుడు నేను చెప్పిన బుక్ పంపించా కదా, ఆ బుక్ లోపల అండర్లైన్ చేసుకుంటారా? పేజ్ నెంబర్ 10 అని చెప్పారు కదా సార్, అందులో దొరకలేదు. అందులో గాయత్రి అని ఉంది సార్. లేదు, మాధవి గారు, రాధిక గారు పెట్టారు ఇప్పుడు. ఓకే ఓకే సరే అండి. ఇప్పుడు సార్ పెట్టిన తర్వాత మళ్ళీ రాధిక గారు పెట్టారు. కరెక్ట్ కరెక్ట్. ఎస్ ఎస్ ఎస్. అందులోపల అశ్విన యజ్వరీరిషే ద్రవత్ అది ఉంది కదా, అది 3 తర్వాత 4వ శ్లోకం ఇంద్రాయాహి. తర్వాత నేను విశ్వదేవతలది వదిలేసి బుద్ధి గురించి పావక అన్న సరస్వతి అని ఉంది కదా, అది పెట్టాను. ఓకేనా? సో ఆ 3 గురించి మనము తెలుసుకున్నాం అన్నమాట. సో అద్భుతమైనటువంటి జ్ఞానం అందించే మనం తెలుసుకున్నాము. ఇక ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను, లేకపోతే చిన్న ఉపనిషత్ కథ, చాలా రోజులుగా చెప్పుకోవట్లేదు మనం ఉపనిషత్ కథలు. సో ఇవాళ ఒక్క కథ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ ఈ దేవ అనేది విశ్వాన్ని గురించి అంటారా? విశ్వదేవతలు అంటే మన అష్టదిక్పాలకులు అని అంటారు. ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, యముడు, వీళ్ళందరి యొక్క సమన్వయం, విశ్వంలో ఉన్న దేవతలు, వీరందరి యొక్క సమన్వయమే ఈ ప్రపంచం. ముందేంటి ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు విశ్వంలో ఉన్న దేవతలందరి మధ్య సమన్వయం కావాలంటున్నారు అన్నమాట. ఎందుకంటే వారిలో వారి కొట్టినట్లయితే మనకు సమన్వయం జరగక మనకు కావలసినటువంటి శాంతి జరగదు. గృహ శాంతి, సమాజంలో శాంతి,
ఇవన్నీ కావాలి అంటే అన్ని ఇప్పుడు మనకి ఏ విధంగానైతే గ్రహాలన్నీ కూడా మంచి స్టేజ్కి రావాలి అని ఎలా అయితే కోరుకుంటామో అదే విధంగా దేవతలందరూ కూడా ఈ చక్కటి స్థితిలో చక్కటి దశలో గనక ఉన్నట్లయితే మనకు చాలా బాగుంటుంది అని విశ్వదేవతలు చెప్పేసి అంటారు. విశ్వంలో ఉన్న దేవతలు, విశ్వదేవతలోనే ప్రత్యేకమైన దేవతలు ఎవరు ఉండరు, వీళ్ళే మనకు తెలిసినటువంటి వీళ్ళే అష్టదిక్పాలకులు వీళ్ళే గాని వీళ్ళే ఇంద్రుడు, యముడు, మిత్ర, వరుణ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి దేవతలే. మొదటి శ్లోకమే కదా సార్, విశ్వే దేవాతో అప్తురః సుతం మగ ఆగంత తోర్ణయ. చూస్తున్నాను ఆగండి. ఇప్పుడు మీరు ఇందులో అశ్విన యజ్వరీ చూసారా? చూసాను సార్. అది ఇప్పుడు అశ్విని దేవతది. తర్వాత మీరు ఇంద్రుడేమో ఇంద్రాయాహి అనుకుంటారు. విశ్వ దేవతలది నేను కావాలని చెప్పలేదు. సరే, సరస్వతిది పావకాన్న సరస్వతి అని కదా, 1, 4, 10. 1, 4, 10. ఇది 8వ శ్లోకం అంటారా విశ్వదేవతలది? 1, 4, 10. విశ్వదేవతలది విశ్వే దేవాసు అదే కదా, అప్తురః సుతం ఆగంత తూర్ణయ. అవును. 1, 4, 8, 10. ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా చేయొచ్చు మీరు రోజుకు 11 times 21 times కనుక చేసుకున్నట్లు విశ్వదేవతలది కూడా మీకు చేసుకోవచ్చు. విశ్వదేవతది కూడా అంటే ఇవన్నీ ఏంటంటే లాస్ట్ వీక్ అడిగారని చెప్పేసి ఇవాళ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అంతే. అంటే మనము ఎక్కడ మనము ఉద్దేశించుకుని చెయ్యాలి అనేది దానికి మనకు దీనివల్ల ఏమవుతుంది, నాడీ శుద్ధి, చక్ర శుద్ధి కూడా జరుగుతుంది అన్న దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అది ఓకే. కథలు చెప్పుకుందామా ఇక? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? కథ చెప్పి చాలా రోజులు ఏం చెప్పంటారు సార్, మీకు ఈ రోజు స్ట్రైక్ది ఎలా తెలిసింది సార్? అంత పొద్దున్నే మెసేజ్ పెట్టారు. నేను పడుకోలేదు యాక్చువల్ గా. రాత్రి టెన్షన్ గా చూస్తుండే, 12ంటికి 1 గంట అవుతుంది అనుకుంటూ టీవీ ముందే కూర్చున్నాను. అంటే ఎక్స్పెక్టెడ్ కదా సార్ అది? దశమి కదా అంటారు కదా, కొద్దిగా మా టైప్ ఆఫ్ మైండ్ సెట్, మా దేవుళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో మన సైన్యం వీళ్ళందరూ సో ఖచ్చితంగా దశమి నాడే చేస్తారని నమ్మకము. సో అందుకని చెప్పేసి ఎదురు చూస్తుండే. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, అవలేదేంటా అని తెర చూస్తే 2 లోపల అయిపోయింది. కానీ మనకు ఇన్ఫర్మేషన్ నేను రిపబ్లిక్ ఛానల్, స్కై ఛానల్ చూస్తాను అనమాట. సో రెండిట్లోనూ కూడా నాకు 2:30 తర్వాతే వచ్చాయి. రాగానే వెంటనే 2:20 కల్లా అందరికీ మెసేజ్ పెట్టేశాను. 2:20 కల్లా అందరికీ పెట్టేశాను. ఒక్కొక్కటి రాకెట్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఇలా మనసు ఇలా ఆనందంతో ఎనీవే సరే, మనం ఇంకా చక్కటి ఉపాసన అంటే ఏంటి, అసలు పూజలు అంటే ఏంటి, పద్ధతులు అంటే ఏంటి, ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నటువంటి వారు కూడా పూజలలో, ఉపాసనల్లో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఉపాసన అనేది చాలా పవిత్రమైనటువంటిది. కాకపోతే ఆ పవిత్రత లేకపోవడం వల్ల నేను అంటే శ్రీనివాస్ అనబడే నేను చాలాసార్లు వాటిని నేను క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అసలు రహస్యాన్ని తెలుసుకోకుండా, అసలు తత్వాన్ని తెలుసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాము, ఏదో రకంగా హడావిడిగా పూజలు పునస్కారాలు చేసి వీటి ద్వారా నాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటాం. ఎంతో గొప్పదైనటువంటి ఈ మానవ జీవితాన్ని మనము సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఒకే ఒక అవకాశం దొరికింది, దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనం ఏమనుకున్నామో నిన్న, ఒకసారి మనిషి జీవితం వచ్చింది అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపాలన్నీ కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక్క అవకాశం వచ్చినా చాలు, మనకున్నటువంటి పాపాలన్నీ కొట్టేసుకోవాలి. ఈ జన్మని చాలా తొందరగా మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళాలి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఉపాసనల ద్వారా ప్రారంభిస్తాం. తప్పు లేదు, ఉపాసనలు చేయడం తప్పు కాదు, పూజలు చేయడం తప్పు కాదు, అభిషేకాలు చేయడం తప్పు కాదు, నోములు, వ్రతాలు, స్తోత్రాలు తప్పు కాదు. బట్ వాటి పర్పస్ ఏంటి చెప్పండి ఎవరైనా? వాటి పర్పస్ ఏంటి? చిత్తశుద్ధి, క్లెన్సింగ్ కావాలి కదా. మరి క్లెన్సింగ్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు చేసినప్పటికీ కూడా అందులోపల మీకు ఫలితము కనిపించకుండా, కానీ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇన్ని చేశాను కదా, దేవుడు నన్ను కాపాడ్డా, మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు. ఒకరు చెప్తున్నారు, నేను మా పిల్లాడి కోసం ఎన్ని చేశాను తెలుసా, 10 సార్లు విష్ణు సహస్రనామం, 20 సార్లు లలిత సహస్రనామం, 50 సార్లు హనుమాన్ చాలీసా, 70 సార్లు.
సరే ఇవన్నీ చేశాను కానీ నా కొడుకుకు మంచి సీట్ రాలేదు, కొడుకుకు ఉద్యోగం రాలేదు అంటే ఎలాగా? ఇక దేవుడికి ఇదే పని, కూర్చొని ఎవరెవరు కోరుకున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి తొంగి చూసి చేస్తారు కాదు. సాధన మన పైన వదిలేశారు. ఆ నిజమైనటువంటి ఉపాసన ఏంటి అని చెప్పి తెలిసేదన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ఋతువు వసంత ఋతువు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఋతువు మధుమాసం, మాధవ మాసం అని అంటారు. చైత్ర మాసాన్ని, వైశాఖ మాసాన్ని. సో మధుమాసం అనే సినిమా కూడా వచ్చింది, మీకు అందరికీ తెలుసు కదా. చక్కటి మాసం అన్నమాట. ఇక వచ్చేసరికి చెట్లన్నీ కూడా చక్కగా వికసిస్తూ ఉంటాయి. మెల్లగా పచ్చదనంతో పాటు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో కొత్త కొత్త చిగురు వస్తూ ఉంటుంది, అంతా కూడా కొత్త అందం వస్తూ ఉంటుంది. మెల్లగా ప్రవహిస్తూ ఉంటాయి. సెలయేళ్ళన్నీ కూడా చాలా చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చే చల్లగాలి చాలా, దాని శబ్దము బాగుంటుంది. అది మన మనసుకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ గాలికి కదిలేటటువంటి ఆ చెట్ల ఆకుల శబ్దం మన మనసుని ప్రశాంతంగా చేస్తూ ఉంటుంది. ఈ సమయం లోపల ఒక సెలయేరు ఒడ్డు దగ్గర ఈయన ఋషి శునక్ అని ఉంటాడు అనమాట. ఆ ఋషి శునక్ యొక్క కుమారుడు శౌనకుడు. ఎవరు శౌనకుడు? శౌనకుడు ఎవరు? సత్రయాగం చేసేటప్పుడు శుకుడు శౌనకాది వాళ్ళిద్దరూ అతనే కదండి పురాణాలన్నీ చెప్తూ ఉంటాడు. పురాణాలన్నీ చెప్పే ఆయన పేరు సూతుడు. పురాణాలన్నీ చెప్పే సూత అంటున్నాను, అడుగుతూ ఉంటారు అంటున్నాను. అడిగే వాళ్ళు శౌనకుడు. ఆయన దగ్గర ఉన్న 80,000 మంది శిష్యులు. శౌనకాది మహామునులు అని అంటారు కదండి, అందుకని అన్నాను అతను అడుగుతాడు అని. శౌనకాది ఆ శౌనకుడు అన్నమాట. ఋషి శునక్ అని ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు శౌనకుడు. తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, కక్షసేనుడు. ఆయన గురించి మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాము. ఆయన ఉంటాడు అనమాట, అభిప్రతారి అని చెప్పి. వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు ఋషులు మామూలుగా రోజు చేసేటటువంటి నిత్య కర్మలన్నీ చేసుకుంటారు చక్కగా అన్ని చోట్ల కూడా ముగించుకుని. ఇక వాయుదేవుడు ఉపాసన ఆ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువగా చేసేవాళ్ళు. ఎందుకంటే వాయుదేవుడు ప్రాణాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఉపాసనను చాలా బాగా చేసుకునేవారు అనమాట. అలా చేసుకున్న తర్వాత మెల్లగా వచ్చేసేసి ఇక మనం భోజనం మొదలెట్టాలి. సరే భోజనం మొదలెట్టాలి అని చెప్పేసి కూర్చోగానే అప్పుడు కూర్చుని భోజనంలో చాలా స్టెప్స్ ఉంటాయి. ముందు నారాయణ అంటే దేవుడికి అర్పిస్తారు, తర్వాత కాకికి ఒక ముద్ద అర్పిస్తారు, తర్వాత ఆపోసన పట్టి వీళ్ళు చేస్తారు. ఈ సమయం లోపల బయట నుంచి నారాయణ హరి అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది అనమాట. వినిపిగానే వీళ్ళు మామూలుగా నారాయణ హరి అంటే ఏమవుతుంది అంటే, జనరల్ గా ఆ రోజు లోపల సన్యాసులంతా ఏం చేసేవారంటే అందరి ఇళ్ళకి వెళ్తుండే వాళ్ళు. వెళ్ళేసి నారాయణ హరి అంటారు. అనగానే అప్పుడు ఏమైందంటే సాధువులు వచ్చారు అని చెప్పి అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళకి. మామూలుగా భౌతి భిక్షాందేహి లాగా వచ్చే వాళ్ళు కాకుండా వీళ్ళు నారాయణ హరి అంటే ఎవరో సాధువు, జీవితంలో సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు. ఈయన 7 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లకు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఈయనకి ఖచ్చితంగా మనం భిక్ష వేయాలి అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో అలా తెలియగానే వెంటనే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి వచ్చి అప్పుడు మరి ఇక్కడేమో వచ్చింది బ్రహ్మచారి వచ్చాడు భిక్ష కోసము. ఆ సమయంలో వీళ్ళేమో ఋషులిద్దరు భోజనానికి కూర్చున్నారు. మరి అయినా కూడా ఇక్కడ భోజనం లేదు వెళ్ళు అని అంటారు అనమాట. సో ఇదేంటంటే ఈ రోజుల్లో సరే ఎప్పుడు లేదురా ఇంట్లో చెయ్యి ఖాళీ లేదు, లేకపోతే ఇంట్లో లేదు, ఏంరా ఎప్పుడు మా ఇల్లే దొరికిందా అని అనడము, ఇవన్నీ కూడా సహజం. కానీ ఆ రోజుల్లో ఇటువంటి జవాబులు వచ్చేవి కాదన్నమాట. ఎందుకంటే వచ్చేటటువంటి మహాత్ములు ఉంటారు. మరి ఆ మహాత్ములు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారికి భోజనం పెట్టకుండా ఎట్లా పంపిస్తాం? కాబట్టి ఏంటంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంకి కేవలం నడుపుకోవాల్సిన పుట్ట నింపుకోవాల్సిన కొద్ది భోజనం మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు. వాళ్ళకి ఏదో నీ ఇచ్చేపడమే భోజనంతో బంగ్లాలు కట్టుకోవడము, కార్లు కొనుక్కోవడము ఇవన్నీ చెయ్యరు కదా. సో మరి అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చినటువంటి వారికి భోజనం పెట్టకుండా వాళ్ళని పంపించండి అంటే ఏంటంటే వీళ్ళు చేస్తున్న ప్రొసీజర్ లో తప్పుంది. ఏమైంది, ఒకసారి నువ్వు కూర్చున్న తర్వాత భోజనానికంటూ కూర్చున్న తర్వాత కాకబలి అంటే కాకి కోసం తయారు చేసిన చిన్న ముద్దని కాకబలి అంటారు. మామూలుగా మనము మీ అందరూ కూడా చూసే ఉంటారు, పితృకార్యాలలో కూడా చిన్నగా కాకి కోసం ఒక ముద్ద చేసి పైన పెడుతూ ఉంటారు కదా. అది ప్రతిరోజు కూడా ఒక ముద్దని తీసి పెడుతూ ఉంటారు అనమాట. సో అలా కాకబలి చేసిన తర్వాత వీళ్ళు లేవకూడదు. మన ఇంటికి వచ్చినటువంటి వాడు మరి అలా వచ్చి ఎవడన్నా భిక్షం అడిగితే వెయ్యకూడదు అనేది తప్పు. కానీ వీళ్ళేంటి స్ట్రిక్ట్ గా ఆచార వ్యవహారాలను కరెక్ట్ గా పాటిస్తున్నారు. కాబట్టి మరి మేము భోజనం పెట్టము అనే వాళ్ళు ఆ రోజుల్లో లేరా అని అనద్దు. మీరు ఉంటారు, అన్ని రోజుల్లో చెడ్డవాళ్ళు ఉంటారు. కాకపోతే మెజారిటీ పీపుల్, మనం ఎప్పుడు కూడా మెజారిటీ పీపుల్ గురించి మాట్లాడతాం కానీ అందరి గురించి మాట్లాడటం కదా. కాబట్టి ఈ సమయంలో ఈయనకు నిరాధారణ జరగడం అనేటటువంటిది ఆ బ్రహ్మచారి
ఊరుకోడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది వీళ్ళు ఎంతసేపు కూడా భోజనం దొరకదు అంటున్నారు. భోజనానికి ముందు వైశ్వదేవం అంటారు. వైశ్వదేవం అంటే ఎవరు? భగవంతుణ్ణి అగ్ని రూపం లోపల పూజిస్తారు. మరి ఆయనకు అది పెద్ద లోపం కదా మరి అలా జరగడము. అగ్నిదేవుడు, తర్వాత వాయుదేవుడు వీరందరికీ మరి పూజిస్తున్నప్పుడు మరి నాకు భోజనం పెట్టకపోవడం తప్పు కదా. కాకబలి చేయడం ఖచ్చితంగా పుణ్యమైనటువంటి కార్యమే. కానీ నారాయణుడే దేవుడి రూపంలో, నరుడు రూపంలో నీ ఇంటి ముందు ఉన్నాడేమో నీకేం తెలుసు? కాబట్టి నువ్వు పుణ్యం చేసుకుంటున్నావా, పాపం చేసుకుంటున్నావా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు ఇవ్వకూడదు భోజనం అంటారు. కానీ ఎవరైతే అభ్యాగతుడు ఇంటికి వచ్చి భోజనం అడిగాడో మరి అతనికి ఇవ్వట్లేదు, అక్కడ భగవంతుడే ఉన్నాడేమో. అటువంటప్పుడు కర్మకాండలని నువ్వు స్ట్రిక్ట్ గా పాటించినట్లయితే అందులో ఉన్న సారాన్ని ఎప్పుడు తెలుసుకుంది. ఇప్పుడు ఈ రోజు మనం చేసేటటువంటి పూజలన్నింటికీ కూడా మనకు ఇది ఒక పెద్ద ఇది చాందోగ్యోపనిషత్తులోని అద్భుతమైనటువంటి కథ అన్నమాట. కేన చాందోగ్యోపనిషత్తులు రెండు కూడా మనకు సామవేదం నుంచి వచ్చినవి అన్నమాట. ఇది చాలా గొప్ప ఇది. అంటే అసలు నిజమైన పూజ ఏంటి? సో ఆ బ్రహ్మచారి అక్కడి నుంచి కదలకుండా ఋషుల్ని అడుగుతాడు, మీరు ఏ దేవతల్ని ప్రార్థిస్తున్నారు అని అడుగుతాడు. అంటే మేము ప్రాణదేవుడు అంటే ఎవరు అంటే వాయుదేవుడు. మీకు వాయుదేవుడు చాలా గొప్పవాడు, మీరు మొదట్లో కూడా వారిని పూజించారు కదా. మరి వాయువు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు, ప్రపంచం అంతా కూడా ఆయనలోంచే పుడుతోంది కదా, ఆయనలోంచే లీనమైపోతుంది కదా, తెలుసా మీకు అంటే మాకు చాలా బాగా తెలుసు అంటారు. ఇప్పుడు మీరు ఏ దేవుల కోసం పెట్టారు అంటాడు. అంటే ఆబ్వియస్లీ మేము ఎవరి కోసం అయితే పూజ చేస్తున్నామో ఆ వాయు దేవత కోసమే మేము ఇక్కడ భోజనం పెట్టాము అంటాడు. సరే, మరి అంతటా వ్యాపించి ఉన్న గుణం ఉన్నటువంటి వాయుదేవుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు నా లోపల, ఈ వస్తువుల లోపల అన్ని చోట్ల వ్యాపించి లేడా అంటే అవును, నీ లోపల కూడా వాయుదేవుడు వ్యాపించి ఉన్నాడు. మన నా లోపల కూడా వాయుదేవుడు వ్యాపించి ఉంటే నాకు మీరు భోజనం పెట్టడానికి ఎందుకు అంగీకరించలేదు? అంటే మీకు ఇష్టమైనటువంటి దేవత, అభిమాన దేవత ఎవరైతే ఉన్నాడో వాయుదేవుడు, ఆయనని మీరు కించపరిచినట్టుగా కాదా? అనగానే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే అత్యంత ప్రకాశకుడు, అందరి ఆత్మ, సృష్టికర్త, అందరి స్వరూపాలను కూడా తన స్వరూపంగా కలిగినటువంటి ప్రజాపతి ఇక్కడ వాయుదేవుడి రూపంలో ఉన్నాడు కదా, ప్రాణ రూపంలో ఉన్నాడు కదా. ఈ రెండు రూపంలో ఉన్నందువల్ల ఆయనని సంవర్గ అంటారు. అంటే రెండిటి రూపం లోపల కూడా కలిసి ఉన్నాడు ఆయన. సమ్యక్ వర్గ, చక్కగా కలిసి ఉన్నటువంటి వాడు. మీ ప్రాణశక్తి, వాయుశక్తి, వాయు రూపం బయటంతా, మీ శరీరంలో ప్రాణశక్తిగా, బయటంతా వాయుశక్తిగా కలిసి ఉన్నాడు. ప్రాణశక్తి, వాయుశక్తి సంవర్గ రూపంలో ఉన్నాడు కదా. ఏ దేవతకైతే మీరు పూజిస్తున్నారో, ఏ దేవత కోసం అయితే మీరు అన్నంగా భావిస్తున్నారో, ఆ దేవతకే మీరు అన్నం పెట్టడానికి అంగీకరించడం లేదు. ఇది మీ అజ్ఞానం కాదా? అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు చేసినటువంటిది తప్పు అని చెప్పి. వాళ్ళు పుస్తకాలలో మాత్రమే చదువుకుని, ఏదో మిడిమిడి జ్ఞానంతో చదువుకుని, ఏదో పక్క వాళ్ళని చూసి చేస్తూ ఉండడం వల్ల మేము తప్పు చేశాము అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి కనిపిస్తోంది సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ వాయుదేవుడే ఇతడు లోపల కూడా వ్యాపించి ఉన్నాడు. అప్పుడు ఈ బ్రహ్మచారిని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆదరిస్తారు, రండి అని చెప్పేసి. మేము చేస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మీ లోపల కూడా కనిపిస్తున్నాడు, మీరే నిజమైనటువంటి దేవుడు. మేమేదో వాయుదేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం, కానీ మన అందరిలో కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ వాయుదేవుడు మీ లోపల ఉన్నాడు. మనీషా పంచకం లాగా ఉంది సార్, మనీషా పంచకం. కాబట్టి మిమ్మల్ని తృప్తిపరచడమే మాకు అత్యంత ముఖ్యము. కాబట్టి ఉపాస్య దేవతను మేము తృప్తిపరచాలి. కాబట్టి నువ్వే మా వైశ్వదేవంవి అని చెప్పేసి అప్పుడు ఉపాసన ఏదైతే ఉందో కేవలము ఒక ఉపాసనా పద్ధతి. ఇక్కడ మనం ఇందులో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉపాసన అంటే ఏంటి? పూజ. ఈ పూజ లోపల మనం ఎంతసేపు కూడా ఎలా చెయ్యాలి ఏంటి అని నేర్చుకుంటున్నాం, కానీ మానవత్వపు విలువలని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రతి జీవి లోపల ఉన్నటువంటి మనం పూజిస్తున్న దేవుడు ఉన్నాడు అనేటటువంటి మన ఉపాస్య దైవం, ఏ దేవుణ్ణి అయితే మనం పూజిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఉపాస్య దేవుణ్ణి మనం నెగ్లెక్ట్ చేస్తూ మనం పుణ్యం మూటగట్టుకుంటున్నాము అని అనుకుంటున్నాం. కాబట్టి అది కాదు, పుణ్యం మూటగట్టుకోవడం లేదు, పాపం మూటగట్టుకుంటున్నాము. కాబట్టి అందరినీ కూడా ఆదరించాలి, అందరి హృదయాలలో ఉన్నటువంటి దేవతని భక్తితోటి గౌరవించండి, నిజమైనటువంటి ఉపాసన ఇదే అని చెప్పేసి ఆ బ్రహ్మచారి ఈ మహానుభావులైనటువంటి ఇద్దరు ఋషులకు చెప్పేసి అక్కడి నుంచి ఆయన నిష్క్రమిస్తాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసింది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ.
జై శ్రీకృష్ణ. భోజనం మధ్యలో లేవటం తప్పు కాదంటారా అండి? కాదు, అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఆచార వ్యవహారం తప్పేం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అవతల వాడి ఆకలి తీర్చడం కంటే గొప్పది ఏది లేదు. నేను అందుకే ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆచారాలు వ్యవహారాలు కొంతవరకు పాటించండి, కానీ అవి మిమ్మల్ని ఇబ్బంది కలిగించేంత వరకు, తర్వాత మీకు బయట వాళ్ళకి ఇది మీ సహాయాన్ని నిరాకరించే స్థాయికి వెళ్ళవద్దు. ఆచార వ్యవహారాలు మంచివే, ఎంతవరకు మంచి అంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోపల మీరు మడిగా ఉన్నారు, మడి బట్టలు వేసుకుని ఉన్నారు, ఇంట్లో ఎవరికో అగ్ని ప్రమాదం అయింది. అప్పుడు ఏం చేస్తారు? అయ్యో నేను మడి బట్టల్లో ఉన్నానని చెప్పి మడి బట్టలు తీసేసి మామూలు బట్టలు వేసుకుని అప్పుడు వాళ్ళని కాపాడతారా? అప్పుడు పరిగెడతాం కదండి. సో ఇది అంటే ఏంటంటే దేనికైనా కూడా ముందు ఫస్ట్ మానవత్వం అన్నిటికంటే గొప్ప ఇది. ప్రతి వారిలో దేవుడిని చూడాలి. అందుకే మనము ఆ కథలో తెలుసుకున్నాం కదా, అతను దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక భక్తుడు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు అంటాడు కలలో కనిపించి, రేపు నీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పి చెప్తాడు. ఎదురు చూస్తాడు, దేవుడు వస్తాడు, నా ఇంటికి భోజనానికి వస్తాడు, నేను వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అద్భుతమైన భోజనం చేసి రెడీగా ఉంటాడు బ్రేక్ఫాస్ట్ టైంకి. ఆ సమయంలో తను బ్రేక్ఫాస్ట్ చేద్దామా, బ్రేక్ఫాస్ట్ ఆయనకి ఇద్దాము, భగవంతుడికి ఇద్దాం అనుకుంటుంటే బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోతాడు. ఇంతలోకరి ఎవరో ఊరికి వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే అవకాశం ఉండదు, ఎక్కడ భోజనం దొరకదు వాళ్ళు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది కాబట్టి. ఈయనేమో దేవుడు రాలేదు, సరే పాపం వీళ్ళు ఆకలిగా ఉన్నారులే అని చెప్పేసి ఆ భోజనాన్ని వాళ్ళకి పెట్టేసి మళ్ళీ లంచ్ తయారు చేస్తాడు. మనసులో బాధపడుతూ ఉంటాడు, దేవుడు బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే అయిపోయేది కదా అని. సరే లంచ్ టైంలో ఏమవుతుంది, ఆ ఊరు లోపల ఒక చిన్న పిల్లాడు ఆకలిలో ఉంటాడనమాట. ఆ ఆకలితో ఉన్నవాడిని ఊర్లో వాళ్ళందరూ కలిసి కొడుతూ ఉంటే వీడు ఆపుతాడు. ఏమైంది అంటే అరటిపళ్ళు దొంగతనం చేశాడని. అయ్యో వద్దని చెప్పి ఆ అరటిపళ్ళకి డబ్బులు ఇచ్చి వాడి ఇంటికి వీళ్ళకొచ్చి ఈ భోజనం అంతా అతనికి పెడతాడు. ఇక సాయంత్రం అవుతుంది. సాయంత్రం ఇలాగే భోజనం చేస్తాడు. ఆ సమయంలో కూడా ఎవరో ఇంటికి వచ్చి భిక్షం అడుగుతారు. వాళ్ళకి భిక్షం వేయకపోవడము తప్పు కాబట్టి ఆ ఉన్న ఇదంతా కూడా వేసేస్తాడు. వేసేసి అలా ఎదురు చూస్తూ ఉంటాడు. భగవంతుడు ఎంత కూలాడి రాత్రి అయిపోతుంది, 11 అయిపోతుంది, 10 అయిపోతుంది, భోజనం టైం అయిపోతుంది, ఏడుస్తూ ఉంటాడు. చూసావా, దేవుడు నా ఇంటికి రాలేదు, నేను ఎంతో అనుకున్నాను దేవుడు వస్తాడు, ఆయనకి నేను ప్రత్యక్షంగా భోజనం పెట్టాలి అని. అప్పుడు ఒక ఎదురులో కొన్ని మాటలు వినిపిస్తాయి. నేను వచ్చాను 3 సార్లు వచ్చాను నేను ఇవాళ మీ ఇంటికి. మొదటిసారి వృద్ధ దంపతుల రూపంలో వచ్చాను, రెండవసారి ఆ చిన్న పిల్లాడు దొంగ అని అన్నావు కదా ఆ రూపంలో వచ్చాను, మూడవసారి ఈ భిక్షకాడి రూపంలో వచ్చాను. అన్ని రూపాలలో స్వీకరించినది నేనే. ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. భూమి మీద పడ్డటువంటి ప్రతి బిందువు, ఆకాశం నుంచి వచ్చినటువంటి ప్రతి బిందువు ఏ విధంగా సాగరం వైపు పయనిస్తుందో, నువ్వు ఎవరికి నమస్కారం చేసినా, ఏ దేవుడికి నమస్కారం చేసినా, ఏ మనిషిలో ఉన్న దేవుడికి నమస్కారం చేసినా, ఏ చెట్టుకు, పుట్టకు, రాయికి, రప్పకు, జంతువుకి ఎవరికి నమస్కారం చేసినా అది అందేది మాత్రం నాకే అనేటటువంటి గొప్ప సందేశం మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు కూడా. నిజమైన ఉపాసన అనేటటువంటి దాన్ని ఈ చాందోగ్య ఉపనిషత్ కథ ద్వారా తెలుసుకున్నాం. కర్మకాండలన్నీ తెలుసుకున్నదేమో మనము సంహిత బ్రాహ్మణాలలో తెలుసుకున్నాం. అరణ్యకము ఉపనిషత్తు వచ్చేసరికి ఏమైందంటే దీన్ని నివృత్తి మార్గం అంటారు. ఓకే, కొద్దిగా మీకు అర్థం చేయించాలి ఇక్కడ ఒక పాయింట్. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే పట్టుకునే మార్గం, నివృత్తి మార్గం అంటే వదిలేసే మార్గం. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, అది జస్ట్ గుర్తుంచుకోండి. అంటే ఏంటి, మనం మొదట్లో ప్రవృత్తి మార్గంలోనే ఉంటాం, కానీ తర్వాత ఏంటంటే నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి, అన్ని వదిలేసేటటువంటి స్థాయికి వెళ్ళాలి. జై శ్రీకృష్ణ. సార్ ఫస్ట్ లో ఇద్దరు ఋషులకి శౌనకుడు, ఇంకొక ఋషి ఎవరు సార్, ముని ఎవరు సార్? చెప్పండి, ఇంకా ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా విన్నారా? చూద్దాం. సూత మహాముని కాదు, ఒకడు శౌనకుడు, ఇంకొక అతని పేరేంటి, అభిప్రతారి. అభిరామ్ లాగా అభిప్రతారి. ఇతను కక్షసేనుడు ఉన్నాడు, ఆయన యొక్క కుమారుడు. ఆ కక్షసేనుడు గురించి మనం ఒకరోజు తెలుసుకుందాం. ప్రతారి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. వండర్ఫుల్. మరోసారి కూడా వేదంలో ఉన్నటువంటి
కర్మకాండల గురించి తెలుసుకున్నాము. ప్రారంభించే ముందు చేయాల్సిన శాంతి మంత్రాల గురించి తెలుసుకున్నాము. చివరికి వేద సారమైనటువంటి ఉపనిషత్తుల వివరాన్ని తెలుసుకున్నాము కథల ద్వారా. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మన కోసం అందించాడు. అన్ని వయసులలో అందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకు అందించినటువంటిది వేదం. అది తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఆ అవకాశాన్ని మనము నిరంతరము వాడుకుంటామని ఆశిస్తూ, వాటిలోని శక్తిని కూడా గుర్తిస్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు ఎప్పట్లాగే భగవద్గీత మనము ప్రవచనం తెలుసుకుంటాము. అందులోపల 14వ అధ్యాయం, ఎందుకు అందరి కర్మలు ఒకే రకంగా లేవు, నా కర్మ ఎందుకు ఇలా గాలిపోయింది, అందరినీ ఒకే రకంగా పుట్టించిన వాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నేనేం తప్పు చేశాను, అన్నీ ఉన్నా కూడా లేదు అనే భావన నాలో ఎందుకు కలుగుతోంది, నేను ఆనందంగానే ఉండాలి కదా, వేరే వాడు ఎందుకు బాధపడుతున్నాడు, వాడెందుకు దుర్మార్గంగా ప్రదర్శిస్తున్నాడు, వీడెందుకు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు, ఏమిటి కారణం? భగవంతుడు సృష్టిలో ఇంత వైవిధ్యం ఎందుకుంది? ఒకడు మనిషిగా పుట్టాడు, ఒకడు కుక్కగా పుట్టాడు, ఒకడు నక్కగా పుట్టాడు. కుక్కగా పుట్టిన కూడా కొన్ని చోట్ల ఆనందంగా పెరుగుతున్నాయి, కొన్ని చోట్ల దారుణంగా పెరుగుతున్నాయి. కారణం ఏమిటి? ఎముకలు తేలుతూ కనిపిస్తున్నాయి కొన్ని కుక్కలు, ఆకలికి చనిపోతున్న కుక్కలు ఎన్నో. మనుషులు కూడా ప్రపంచంలో ఎంతో మంది చనిపోతున్నారు. కారణం ఏమిటి? ఏం జరుగుతోంది అసలు? భగవంతుడి సృష్టిలో ఎందుకు ఇంత అన్యాయం జరుగుతోంది? ఆ సత్యాన్ని రేపు మనందరం కూడా తెలుసుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మా మామయ్య కూడా అనేటోడు సార్, అన్నం ఎవరన్నా ప్లేట్లో పెట్టినాక వస్తే కూడా వాళ్ళకి పెట్టి మళ్ళీ వండిపించుకునేటోడు. వద్దమ్మా ఆకలితో ఉన్నప్పుడు అట్లా మనం తర్వాత తిందాంలే అనేటోడు. ఎప్పటికైనా గుర్తుంచుకోరి, ఇంటికి ఇప్పుడంటే వస్తలేరు అన్నాను మీకు, కానీ అప్పుడు మా పెళ్ళైన కొత్తలా ఎప్పుడు వచ్చేటోళ్ళు ఆకలని. భువనగిరి పక్కకు ఊరుండి ఎవరైనా పని వాళ్ళు వీళ్ళు వస్తే మన ఇంటికే వచ్చేటోళ్ళు. అన్నానికైతే ఎవరికి వద్దమ్మా లే, మనం కొంచెం తక్కువ తిన్నా సరే కానీ వెజిటోళ్ళకి పెట్టాలనేది ఎప్పుడు గుర్తొస్తుంది సార్ ఆ విషయంలో. అన్నం పెడతామన్నా ఎవరు రావట్లేదు సార్, అన్నం వద్దు డబ్బులు రావట్లేదు, అన్నం ఎవరు అడగట్లేదు ఈ రోజుల్లో. ఆ పద్ధతి అంటే ఈ కథ కూడా అన్నం పెట్టమని కాదు. ఈ కథలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆచారాలను తప్పుగా అర్థం చేసుకుని మనం ఆచారాలను గుడ్డిగా ఫాలో అవుతూ ఆధ్యాత్మికతకు దూరం అవుతున్నాం. ఆచారాలను గుడ్డిగా ఫాలో అయిపోయి అమ్మో ఇది చేయాలి, అమ్మో అది చేయాలి. వరాహస్వామిని చూడందే వెంకటేశ్వర స్వామిని చూసావంటే వెంకటేశ్వర స్వామి పగబడతాడు, నిన్ను చంపేస్తాడు. ఏంటి దేవుడు ఏమన్నా శాడిస్టా? ఎవరెవరో ఏవేవో పిచ్చి మాటలు చెబుతూ మనల్ని తప్పుదారులు పట్టిస్తూ ఉంటే ఎంతవరకు ఆచార వ్యవహారాలు అయిపోయింది. జీవితంలో 3/4 భాగం అయిపోయింది. ఇంకెప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. అలా గుర్తుంచుకుని ఆలోచింపజేసేటటువంటిది జ్ఞానం. అంతేగాని మనం ఏ ఆలోచన లేకుండా ఇది నేను చెప్తున్నాను నువ్వు నమ్ము అన్నావు అనుకో, దాన్ని ఆలోచన అని ఎలా అంటారు? దాన్ని మూఢనమ్మకం అంటారు. సింపుల్ గా దాన్ని మూఢనమ్మకం అంటారు. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నువ్వేమంటున్నావు? మూఢంగా నమ్మమంటున్నావు. నేను అంటున్నాను, నేను దేవుణ్ణి, నాకు రోజు దేవుడు వచ్చి నా చేయి పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి ఆంజనేయ స్వామి తీసుకెళ్లాడు అంటాను. ఇప్పుడు అది నమ్ముతావా నమ్మవా? నువ్వు నమ్మితే మూఢనమ్మకం, నమ్మకపోతే అమ్మో నాకు మళ్ళీ అర్థం కాదేమో అని చెప్పేసి నమ్ముతావు. దేవుడు వెళ్ళి 2 రాక్షసులు వచ్చారు, కొట్టుకున్నారు. రాక్షసులు ఎక్కడ వచ్చారు, ఎక్కడ కొట్టుకున్నారు? అదే అప్పుడు నీ లోపలే ఉన్నటువంటి రాగద్వేషాలు, నీలో ఉన్న అరిషట్ వర్గాలు అని చెప్తే అది కరెక్ట్ అయిన పద్ధతి. కానీ కరెక్ట్ అయిన పద్ధతిలో చెప్తే అర్థం కాదు కాబట్టి కథలు చెప్పాలి. కథలు చెప్పినప్పుడు మూఢనమ్మకాలలోకి వస్తుందన్న జాగ్రత్త ఉండాలి. ముందు మనకు ఉండాలి, చెప్పేవాడికి కూడా ఉండాలి. అయ్యో నేను వీళ్ళని మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్లకూడదు. అందుకోసమే ఏం చెప్తున్నాం? ప్రకృతిలో ఉన్న శక్తులు, ఒకే శక్తి అనేక రూపాలలో ప్రకటితం అవుతుంది. ప్రకృతి శక్తి, అదే భగవంతుడు. ఇది కుల మత జాతి తేడా లేకుండా అందరికీ కూడా ఒకటే. పశువులకి ఒకటే దేవుడు, పక్షులకు ఒకటే దేవుడు, వేరే మతాలకు ఒకటే దేవుడు, మన మతంకి ఒకటే దేవుడు. గుర్తించగలిగే శక్తి ఉన్నటువంటిది హిందూ ధర్మం. మిగతావి గుర్తించగలిగే స్థాయిలో లేరు వాళ్ళు. జై శ్రీకృష్ణ. ఈ రోజు ఇక్కడికి ముగించుకుందాం. రేపు మళ్ళీ 9 గంటలకు పునర్దర్శనం.